అయితే ఇప్పుడు ఈ సమాధి పాదము చెప్పాడు. సమాధి అంటే ఏంటి అని చెప్పాడు. సబీజ సమాధి, నిర్బీజ సమాధి. సబీజ సమాధికి ఎలా గలము అనేది కూడా మొదట చెప్పుకుంటూ వచ్చాడు. అసలు యోగము అంటే ఏంటి అని చెప్పి, యోగము, చిత్తవృత్తి నిరోధము, చిత్తం అంటే ఏంటి? ఆహ్, వృత్తి అంటే ఏంటి? ఈ చిత్తాన్ని, ఈ వృత్తిని ఎలా నిరోధించాలి అని చెప్పి రకరకాలైనటువంటి ఉపాయాలు చెప్పాడు. అభ్యాస వైరాగ్యాల చేత చేసుకోమన్నాడు. ఈశ్వర తోటి లేదా ఆహ్, ఆహ్, ప్రణవనాదంతోటి లేదా ఇంద్రియాల యొక్క వల్ల కలిగేటటువంటి రకరకాలైనటువంటి దుఃఖాలన్నింటిని వదిలేసి అంతరంగంలో ఉన్నటువంటి జ్యోతిష్మతిని ప్రకాశ స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉండమన్నాడు. నిద్రలో గాని, స్వప్నంలో గాని ఏదన్నా ఒక అద్భుతమైనటువంటి దృశ్యము పరమాత్మ యొక్క స్వరూపాన్ని గనుక చూసినట్లయితే దాన్ని ఆధారంగా చేసుకొని చేయమన్నాడు. ఇవన్నీ ఏంటి ఇక్కడంతా ఈ సంప్రజ్ఞాత సమాధి వరకంతా కూడా ఒక స్థూలమైనటువంటి ఒక రూపాన్ని చూసుకొని ఒక దానిపైన ధ్యానం చేస్తూ ఉండమన్నాడు. అది అయిన తర్వాత ఈ స్థూలాన్ని కాకుండా సూక్ష్మమైనటువంటి అంటే తన్మాత్రలు. తన్మాత్రలలో ఏదన్నా ఒకదాన్ని పెట్టుకొని దాన్నే ధ్యానం చేస్తూ ఉండమన్నాడు ఒకటి. అది ఆహ్, హ్మ్. సవిచార సమాధి. అది కూడా వదిలేసి, ఆ సూక్ష్మ మీద కూడా వదిలేసేసి కేవలం జ్ఞానంతో ఉంటే దాన్ని ఆ జ్ఞానాన్నేమో అసలు ఈ ఈ సంప్రజ్ఞాత సమాధి వల్ల వచ్చేటటువంటి జ్ఞానమే ఋతంబర ప్రజ్ఞ అన్నాడు. ఆ ఋతంబర ప్రజ్ఞలో స్థిరంగా అక్కడే ఉంటే అప్పుడు అసంప్రజ్ఞాత సమాధి, కైవల్య సిద్ధికి దగ్గరగా ఉంటారు అని చెప్పారు. అయితే ఇవన్నిటికి ఈ ఇవి చేరడానికి కొంచెం గనక కష్టమైనట్లు అయితే, అంటే అభ్యాస వైరాగ్యాలు చేయడం గూడా కష్టమే అయితే, ఈ ఏవైనా సరే ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా నిరోధించాలి. ఇంద్రియములంటే ఇంద్రియముల యొక్క విషయములు. ఇంద్రియముల యొక్క విషయాలని నిరోధించాలి. ఎలా నిరోధించాలి అనంటే, ఒకవేళ గనక అది అభ్యాసం చేత, వైరాగ్యం చేత కనక కుదరక పోయినట్లయితే, మనము ఒకటి ఎక్స్‌టర్నల్ ఫోర్స్ లాగా ఇచ్చి వాటిని గనక నిరోధించాల్సి వస్తే, దానికి వీలైనటువంటిది ఒకటి క్రియాయోగము అని ఒక క్రియాయోగాన్ని గురించి ఇప్పుడు ఇక్కడ సాధనా పదంలో చెప్తున్నాడు. అంటే ఆ సమాధిలోకెళ్ళడానికి సాధన ఏమేమి చేయాలి? ఎట్లా చేయాలి? ఒక సిస్టమాటిక్‌గా చేయాలి ఏదైనా సరే. అంటే యో ఈ యోగము ఎవరైనా గాని అలా మనసుకి ఏకాగ్రత తెచ్చుకోవాలి అనుకునేటటువంటి కోరుకునేవాడు, ఏ విధంగా ఆ ఏకాగ్రతను పొందగలడు? ఏ విధంగా ఏకాగ్రతను పొందగలడు అంటే మరి వైరాగ్యాలు అలా చెప్పుకుంటూ వచ్చారు. కానీ అవి ఎవరికి అవుతాయి? అతడు అంతర్ముఖుడుగాను, బహిర్ముఖుడుగాను కూడా యోగము సిద్ధించాలి. ఏకాగ్ర చిత్తాన్ని అలవరుచుకోవాలి అనేటటువంటి ఉద్దేశము ఉన్నవాడు. అలా గాకుండా కేవలం నేను యోగంలోకి వెళ్ళాలి. నాకు స్ ఆహ్, ఎ సులువైనటువంటి ఒక ఉపాయము కావాలి. నాకు స్థిరతని చేజిక్కించుకోవాలి. స్థిరతను చేగించుకోవాలంటే ఏమి చెయ్యాలి? ఎలా ముందుకు స సాగాలి? అనేద అనే అతనికి అనుకునేటటువంటి యోగులకు ఆ యోగానికి అవి ఏమేమి సాధించాలి? ఆ సాధించాలి దానికి తగినటువంటి ఉపాయాలేంటి అన్నవి ఈ దాంట్లో చెప్తున్నాడు. దీన్ని క్రియ ద్వారా అంటే ఒక ఏదైనా ఒక కార్యము ద్వారా చేయబడుతూ ఉన్నది గాబట్టి దీనిని క్రియాయోగము అనన్నారు. అంటే అంతకుముందు చెప్పినవన్నీ కూడా మానసికంగా మీరు కూర్చొని ఒక చోట కూర్చొనో, లేదా ఒక చోట నిలబడో ఏది చేసినా సరే మనస్సుని కట్టడి చేసుకోవడము, మనస్సుని ఆహ్, ఆహ్, మనస్సుని
ఒక మార్గంలో ప్రసరింప చెయ్యటము ఇలాంటివి చెప్పాడు. కానీ ఇక్కడేంటంటే ఒక ఆహ్, కస్ ఒక ఖచ్చితంగా శరీరాన్ని కూడా కృషింపజేసుకుంటూ, శరీరాన్ని నలగగొట్టుకుంటూ సాధన చెయ్యాలి. అలా చేస్తూ ఉంటే అంటే ఆ శరీరాన్ని శ్రమింపజేసేటటువంటి సాధన ఎలా చెయ్యాలి అనేది క్రియాయోగం. ఈ శరీరానికి హ్మ్. మన హ్మ్. మనస్సు, మనస్సు అని అడిగిన వాటికల్లా శరీరం వెళ్ళదు గదా! అయితే ఈ మనస్సు నాకు చిత్తవృత్తి నిరోధం కావాలి అనుకుంటుంటే, ఈ శరీరం గూడా దానికి సహకరించాలి. అయితే ఈ శరీరానికి ఎలాంటివి కావాలి? క్రియ ద్వారా ఏ విధంగా ఈ సాధనని చెయ్యవలే అని చెప్పడానికి ఈ రెండవ పాదము సాధన పాదము. మొట్టమొదటి సూత్రము తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగః. దాని పేరే క్రియాయోగం అని పెట్టాడు. రెండవ దాని యొక్క సాధన పాదానికి. ఈ క్రియాయోగము అని. అంటే ఈ ముందు తెలుసుకున్నటువంటి ఆ సమాధిని నాకర్థమైంది. సమాధి అనంటే చిత్తవృత్తులన్నిటిని నిరోధము చేసుకోవాలి. ఏ దానికైనా సరే, ఒక ఈశ్వర ప్రణిధానంలో ఉన్నా, ప్రణవనాదము జపిస్తూ ఉన్నా, ఆహ్, విశోకవా జ్యోతిర్మతి జ్యోతిష్మతి అన్నా, స్వప్న నిద్ర అవలంబనం వన్నా, విషయవతి అనన్నా, ఏది అయినా గాని చిత్తవృత్తి నిరోధాలు. ఆ చిత్తవృత్తి నిరోధాలు జేసుకోవాలని నాకర్థమైంది. తెలిసింది. నేను యోగము అనంటే యో యో ఈ కైవల్యాన్ని పొందాలి అనంటే యోగ సాధన చెయ్యాలి అనంటే, యోగం చేయాలి అనంటే ఇవన్నింటిని చిత్తవృత్తులన్నింటినీ కూడా చిత్తము దానికి తగిన వృత్తులన్నింటినీ ఇంద్రియాలను అన్నింటినీ కూడా ఇంద్రియ విషయముల నుంచి కట్టడి చేసుకోవాలి, నిరోధించాలి అన్నంత వరకైతే నాకు అర్థమైంది. మరైతే ఈ అర్థమైనటువంటి సిద్ధాంతాన్ని, ఈ అర్థమైనటువంటి సమాధిని నేను ఏ విధంగా అధ్యయనం చెయ్యాలి? ఏ విధంగా సాధించాలి? ఏ విధంగా అధ్యయనం చెయ్యాలి అంటే, చెయ్యి. తపస్సు ద్వారా చెయ్యి, స్వాధ్యాయం ద్వారా చెయ్యి, లేదా ఈశ్వర ప్రణిధానంతో గాని నువ్వు ఈ క్రియాయోగాన్ని చేయవచ్చును అని చెప్తూ, క్రియాయోగము అంటే క్రియ ద్వారా నువ్వు అది సాధించవచ్చు అని చెప్తే, ఆ క్రియ ద్వారా సాధించడానికి 3 రకాలైనటువంటి క్రియలను నువ్వు ఆచరించవచ్చును. ఆచరించ మూ మూడింటి ద్వారా నువ్వు క్రియలను ఆచరించవచ్చును అన్నాడు. మొట్టమొదటిది అందులో తపః. తపః అంటే తపస్సు. తపస్సు అంటే తపస్సు చేసినందువల్ల కూడా యోగము సిద్ధిస్తుంది. మరి ఆ యోగము సిద్ధిస్తుందనేది తపస్సు అంటే మనకి బ పూర్వీకులు చాలా మంది తపస్సు చేసినటువంటి వారు ఉన్నారు. ఆ తపస్సు ద్వారా యోగము సిద్ధించొచ్చు. తపస్సు ద్వారా మనము అనుకున్నవన్నీ కూడా పొందవచ్చును అని మనకి కథనాలు ఉన్నాయి. అయితే ఆ తపస్సు వల్ల ఏం జరుగుతుంది అనంటే, మనకున్నటువంటి కర్మలు, క్లేశములు ఇవన్నీ కూడా నశించిపోయి, మనస్సు ఒక్కదాని యందు స్థిరంగా ఉంచబడి, స్థిరంగా ఉంచబడినటువంటి మనస్సులో మనకి ఈ గ ఇవన్నీ కూడా ఆహ్, ఆహ్, మనం మనం అనుకున్నటువంటి ఆ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆహ్, గ మనకి తే ఆహ్, ఉద్బుద్ధము అవుతాయి. రెండవదేంటి? స్వాధ్యాయము. స్వాధ్యాయం అంటే ఏంటి? మీకు తెలిసిన విషయమే చెప్పండి. సెల్ఫ్‌గా ప్రాక్టీస్ చేయటమా మేడం? ఆహా! కాదు. స్వాధ్యాయము. అధ్యాయము. అధ్యాయం, అక్కడి నుంచి అధ్యాయం. ఏం పదం వినిపిస్తోంది మీకు? అధ్యాయం నేర్చుకోవటం. హ్మ్. ఆహ్,
స్టడీ 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 అని సెల్ఫ్ వస్తుంది స్టడీ మేడం. సెల్ఫ్ స్టడీ సొంతంగా నేర్చుకోవటం కదా మేడం. సెల్ఫ్ స్టడీ అంటే అధ్యాయం అంటే స్టడీయే కదా. స్వాధ్యయనం అధ్యయనము. ఏం అధ్యయనం అధ్యయనం. చేయాలి? శాస్త్రాలను శాస్త్రాలను మోక్ష శాస్త్ర గ్రంథాలు ఏవైతే ఉంటాయి మనకి. ఇప్పుడు మనం ఏం చేద్దామనుకుంటున్నాము? యోగం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నాము? మోక్షమే కదా. మోక్షం సాధించాలనుకుంటున్నాం. కైవల్యం కదా. మోక్షము కైవల్యము సాధించాలి ఆ యోగి అయిన వాడు. అయితే ఆ యోగి అయిన వాడు మోక్షం సాధించాలి అని అంటే ఏం చేయాలి అని అంటే మోక్ష సాధనానికి సంబంధించినటువంటి పుస్తకాలన్నీ కూడా వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కడెక్కడైతే ఆ ఆ ఆ విద్యకు సంబంధించినవి, మోక్ష విద్యకు, అధ్యాత్మ విద్యకు సంబంధించినటువంటి పుస్తకాలు ఏవేవైతే ఉన్నాయో ఆ పుస్తకాలన్నింటినీ కూడా అధ్యయనము చేస్తూ ఉండాలి. స్వాధ్యాయాత్మ ప్రమదితవ్య. ఆ స్వాధ్యాయము మనం తెలుసుకున్నది ఏదైతే ఉందో ఆ తెలుసుకున్న దానిని మళ్ళీ 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 చదవటం. ఇప్పుడు పరీక్ష అవ్వగానే ఈ యోగ సూత్రాలు పుస్తకం మూసిపారేయటం కాదు. పరీక్షలు అయిన తర్వాత 1, 2 పాదాలే ఉన్నాయి కదా, 3, 4లో ఏముంది అని తెలుసుకోవాలనేటటువంటి ఉత్సుకతోటి అవన్నీ కూడా చదువుతూ ఉండాలి. అలాంటిది ఆ మోక్ష సాధన కోసము పుస్తకాలన్నీ చదవటము అనేది స్వాధ్యాయం. మూడవది ఈశ్వర ప్రణిధానము. ఈశ్వర ప్రణిధానం అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఏంటి తెలుసుకున్నాము? ఈశ్వర ప్రణిధానం అంటే ఈశ్వర ప్రణిధానము అంటే ఏమని తెలుసుకున్నాము? ఈశ్వర ప్రణిధానం అంటే ఏంటి? అంటే మనోకాయ కర్మల చేత భగవంతుడిని సేవించడం, నిష్కర్మ దేవుడికి బుద్ధితోటి సమర్పించడం కాదు, దేవుడికి సమర్పించుకోవటం, అర్పించుకోవడం. అర్పించుకోవడం. మనం చేసేటటువంటి ప్రతి పని, ప్రతి కర్మ నేను చేస్తున్నాననే భావన లేకుండా ఆ కర్తృత్వ భావన ఏదైతే ఉందో ఆ కర్తృత్వ భావనని ప్లస్ దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని ఫలితాన్ని కూడా ఈశ్వర సమర్పణము చేయడమే ఈశ్వర ప్రణిధానం. భగవత్ సమర్పణము. సర్వం కృష్ణార్పణమస్తు అన్ని చేసేసి ఇదం నా మమ అనుకోవడం, ఇది నాది కాదు అని అనుకోవడం. యజ్ఞం అంతా ఆచరించిన తర్వాత యజుర్వేద యజ్ఞము సూత్రాలతోటి యజ్ఞాన్ని అంతా చేసిన తర్వాత ఆఖరికి ఇదం నా మమ అనుకుంటూ అందులో యజ్ఞకుండల్లో పురోడాశాన్ని వేస్తారు. పురోడాశము అంటే ఆఖరి రోజున వేసేది. అంతకు ముందంతా కర్తవ్యం అంతా నిర్వహించి కర్తవ్యం అంతా చేసిన తర్వాత, యజ్ఞం అంతా చేసిన తర్వాత ఇదం నా మమ, ఇది నాది కాదు అని వేసేయటం. అంటే నేను చేస్తున్న పనంతా ఏదైతే ఉందో ఆ పనంతా కూడా నాది కాదు, నేను కర్తను కాను, కాబట్టి నాకు ఈ ఫలితం నాది కాదు, నా అహం కర్త అని కర్మణ్యేవాధికారస్తే మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోత్స్మ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు, ఫలం మీద నాది కాదు, అదంతా కూడా ఈశ్వరార్పణమే అని అనుకోవటము ఈశ్వర ప్రణిధానం. ఈ మూడు సాధనాలను, తపస్సు అనే సాధనాన్ని, స్వాధ్యాయం అనే సాధనాన్ని, ఈశ్వర ప్రణిధానం అనే సాధనాన్ని, ఈ 3 సాధనాలని కలిపి క్రియాయోగము అంటారు. అంటే ఈ క్రియాయోగంలో తపస్సులో ఏం చేస్తున్నాము? శరీరాన్ని కష్టపెట్టుకుంటూ ఉన్నాం, అంతే కదా. తపస్సు చేసే వాళ్ళందరూ పాపము చలికైనా వానకైనా సరే ఆ చెట్టు కింద అలా కూర్చొని
గంటలు 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 రోజుల తరబడి అలా తపస్సు చేస్తూ ఉంటారు వాడు. అలా ఆ విధంగా శరీరాన్ని ఒక శరీరంతో చేసేటటువంటి ఒక క్రియ. క్రియాయోగం అన్నాడు కదా! శరీరంతో చేసేటటువంటి ఒక క్రియ. అలానే స్వాధ్యాయం అంటే చదువు. చదువుకుంటున్నది. నోటితోటి వేదాలన్నీ కూడా ఉచ్చరించబడాలి. ఉచ్చరిస్తున్నాం. దేనితోటి ఉచ్చరిస్తున్నాము? నోటితోటి వాక్కు. వాక్కు ద్వారా ఆ వాంగ్మయం అంతా కూడా మోక్షానికి సంబంధించినటువంటి వాంగ్మయం అంతా కూడా చదువుతూ ఉన్నాం. మూడోదంటే ఈశ్వర ప్రణిధానం. మనస్సుని ఈశ్వరుడికి సమర్పణము చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? మనో వాక్ శారీరక కర్మ. మానసిక మనోవాక్క కర్మల ద్వారా చేసేటటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ క్రియలతోటి మనము చిత్తవృత్తి నిరోధానికి ప్రయోగించుకుంటూ ఉన్నాం. సాధనాలుగా ప్రయోగించుకుంటూ ఉన్నాం. అది క్రియా యోగం. తర్వాత ఈ క్రియాయోగము ఎలా ఎలా సిద్ధిస్తుంది అంటే సమాధి భావనార్థ క్లేశతనూకరణార్థశ్చ. ఈ ఈ క్రియాయోగానికి కావలసినటువంటి కావలసినటువంటి విషయాలేంటి, ప్రయోజనాలేంటి, ఏం చెయ్యాలి అనంటే అంటే ఈ క్రియాయోగం ద్వారా సిద్ధిని పొందించుకోవడానికి ఏమి చేయాలి అంటే సమాధి భావనార్థ, సమాధి యొక్క భావన యొక్క అర్థము, ప్రయోజనం. ఆ సమాధి క్రియాయోగము నుండి సమాధిని పొందడానికి, సమాధిని తీసుకొనడానికి, సమాధిని గ్రహించడానికి ప్రయోజనం ఏంటి అంటే క్లేశతనూకరణార్థశ్చ. దాన్ని చేసుకోవడానికి చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయము క్లేశతనూకరణశ్చ. క్లేశతనూకరణం. క్లేశతనూకరణం అంటే క్లేశములు, కష్టాలు ఏవైతే ఉన్నాయో మొదటి మనకి ముందర దీంట్లో మొదటి పాదంలో చెప్పారు. ఫస్ట్ క్లేశాః పంచదయ్య 5 ఉన్నాయి. అవి క్లేశాః పంచదయ్య క్లిష్టాః అని. క్లిష్టములు అక్లిష్టములు అని 2 విధములు అని చెప్పారు. చెప్పి అక్లిష్టములు కొంచెం తేలిక కాబట్టి వాటిని ముందు చెప్తాను. అక్లిష్టములు కనుక సాధన చేశారంటే క్లిష్టములు ఆటోమేటిక్ గా అవి మీ అటువంటి స్వాధీనంలోనికి వస్తాయి అని చెప్పాడు. చెప్పి అక్లిష్టములైనటువంటి 5 వృత్తులను గురించి అక్కడ చెప్పాడు. ఆ 5 వృత్తులు ఏంటి అని అడిగితే జవాబు నేనే చెప్పాలి కాబట్టి దాన్ని అడగటం లేదు నేను. 5 క్లిష్టములు ప్రమాణ, విపర్యయ, ప్రమాణ, విపర్యయ, సంశయ, వికల్ప, ఆఖరిదేంటి వికల్ప తర్వాత నిద్రాస్మృతయ, అది పంచవృత్తులు. నిద్రాస్మృతి, సంశయ, ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతులు. వికల్ప, నిద్ర, స్మృతి. అవి ఈ 5 5 కనుక ప్రాక్టీస్ చేస్తే, అభ్యాసంగా కనుక చేస్తే ఈ ఈ ఇప్పుడు చెప్పబోయేటటువంటి 5 క్లిష్టమైనటువంటి క్లేశాలు ఏవైతే ఉన్నాయో అవి అణిగిపోతాయి ఆటోమేటిక్ గా. అయితే ఈ క్రియాయోగం ఎందుకు చెయ్యాలి నేను అంటే, ఈ తపస్సు కానీ, స్వాధ్యాయం కానీ, లేదా ఈశ్వర ప్రణిధానం కానీ ఎందుకు చెయ్యాలి అని అంటే, ఈ క్రియాయోగం యొక్క ఫలితం ఏంటి, దీనివల్ల నాకు కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి అంటే, ఇది శరీరంలో ఉన్నటువంటి, మనస్సులో ఉన్నటువంటి, శరీరంలో ఉన్నటువంటి, వాక్కులో ఉన్నటువంటి, మనస్సులో ఉన్నటువంటి మలినాలన్నీ, అంటే రజస్తమో గుణముల వల్ల కలిగేటటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నింటినీ కూడా పరిశుద్ధం చేసి
సమాధి స్థితిని అంటే చిత్తవృత్తి యొక్క నిరోధ స్థితిని తెచ్చుకోవడానికి పొందడానికి పడుతుంది. అయితే ఈ క్రియాయోగము తెలుసుకోవాలి అని అంటే దాని యొక్క ప్రయోజనం ఏంటి అంటే మొదటగా క్లేశ తనూకరణార్థశ్చ, క్లేశముల యొక్క తనూకరణం అంటే చిన్నగా అయిపోయేటట్టు చేయటం, చేయటం, క్లేశములన్నింటినీ కూడా చేయుట, క్లేశములను చేయటం. క్లేశములు అంటే ఏవి? క్లేశముల తనూకరణార్థశ్చ, క్లేశములను దుఃఖాలన్నింటినీ కూడా, కష్టాలన్నింటినీ కూడా, తను అంటే సన్నగా చిన్నగా చిక్కిపోయినట్టుగా, అంటే అది అసలు దాదాపుగా లేవు అనిపించేయేమో అన్నట్టుగా వాటిని తగ్గించుకోవటము అనేది ప్రధానంగా ఈ క్రియాయోగం యొక్క ఉపయోగం. అంటే ఎట్లా మనకి మొదటి నుంచి చెప్తున్నాము, ఒక విత్తనంలో ఏమాత్రపు ప్రాణశక్తి ఉన్నా కూడా అది మళ్ళీ పుట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎంత దాన్ని ఇది చెయ్యాలి అని అంటే అసలు అందులో ఇంకా ప్రాణమే లేదు అన్నట్టుగా అంత చేయాలి. ఎండగొట్టాలి. ఎండిన విత్తనాలు ఉన్నాయనుకోండి, ఎండిపోయినాయి, ఇంకా దీంట్లో మనకి దీని నుంచి మనకి చెట్టు కానీ పండు కానీ ఫలం కానీ ఎండిన ఎండిపోయిన విత్తనాలు ఏం పనికొస్తాయి అని అనుకుంటాం. కానీ ఆ ఎండిపోయిన విత్తనాలని కూడా జాగ్రత్తగా దాచిపెట్టి అవి సరైనటువంటి సమయంలో నేలలో వేసి అవి చక్కగా దానికి కావలసినటువంటి ఎరువులు వేసి నీళ్లు జల్లితే వృక్షాలు వస్తాయి కదా. మనం కొనుక్కుంటాం కదా, బజార్లో విత్తనాలు కొనుక్కుంటాము, ఇంటికి తీసుకొచ్చి అవి ఎండిపోయిన విత్తనాలే తీసుకొచ్చి చేస్తే కొంచెం కృషి కావాలి. కృషితో చేస్తే అవి మొక్కలుగా వస్తాయి. ఇట్లా ఇక్కడ వీటి వల్ల ఏంటంటే వీటి వల్ల కైవల్యం సిద్ధించదు, వీటి వల్ల అసంప్రజ్ఞాత సమాధి సిద్ధించదు. ఇది సంప్రజ్ఞాత సమాధినే ఇవన్నీ చేస్తున్నా కూడా ఇది సంప్రజ్ఞాత సమాధినే, సబీజ సమాధినే సిద్ధింపజేస్తుంది, నిర్బీజం చెయ్యదు. కానీ అందులో ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో మానవులకు అవన్నింటిని ఆ విధములైనటువంటి క్లిష్టాలను ఇవన్నీ కూడా ఈ తనూకరణం అంటే చాలా సన్నగా చిక్కిపోయి కృషింపజేసినట్టుగా చేస్తాయి. చేయడానికి ఈ 3 కూడా క్రియాయోగము సమర్థము. ఈ క్రియాయోగము ఆ కష్టాలన్నింటినీ కూడా తనూకరణము కృషింపజేయటానికి, క్షీణింపజేయటానికి సమర్థమే కానీ కైవల్యం ఇయ్యడానికి సమర్థం కాదు. కేవలం ఇవి తగ్గిస్తుంది. అయితే ఈ క్లేశములన్నీ అంటే ఏమిటి? క్లేశములు అంటే మన అక్కడ కూడా పంచ చెప్పాడు అక్లిష్టములు, ఇక్కడ కూడా క్లిష్టములు 5. అవి ఏవి అంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాః పంచక్లేశాః. చదవండి, అది ఇంపార్టెంట్. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాః క్లేశాః. ఇంకొకరు కూడా చదవండి. అవిద్య, అస్మిత, అస్మిత, రాగ, ద్వేష అన్నారు. రాగ, సబీజ సమాధి, ద్వేష, అభినివేశాః. ద్వేష, అభినివేశాః. ఇంకొకళ్ళు చదవండి. అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము. అంటే సూత్రంలో మూలు ఇచ్చారమ్మా సూర్యప్రభావతి? లేదండి, విడిగా ఉన్నది చదివానండి. నేను సంస్కృతంలోదే చదవమంటున్నా. ఇంగ్లీష్ లో చూస్తుంటే అన్ని లేక నేను రాస్తున్నాను మేడం. అంతే, అఫ్లిక్షన్స్ అలా అన్ని ఇచ్చాడు, గవర్నమెంట్ అటెండ్ అలా, అందుకని రాస్తుంది. ఇంకొకళ్ళు చదవండి, ముందుకెళ్దాం. నేను మళ్ళీ చదవనండి. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాః. ఇవి 5 పంచ క్లేశాలు ఏవి అని అంటే అవిద్య అంటే అజ్ఞానం,
ఈ అవిద్య నుండి పుట్టినవే ఇవన్నీ కూడా అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలన్నీ కూడా. ప్రధానమైనది అవిద్యనే. అవిద్య ఒక అజ్ఞానం, ఒక దుఃఖం. ఇదే కారణం అన్నింటికీ కూడా. అవిద్య, అస్మిత. అస్మిత అంటే నేను అనేటటువంటి భావన, అహంకారం. రాగ ప్రేమ, అన్నిటి మీద రకరకాలైనటువంటి రాగము, ప్రేమ కలిగి ఉండడం. ద్వేషం ఇతరుల పట్ల, ఇతర విషయముల పట్ల ద్వేష స్వభావము కలిగి ఉండటం. అభినివేశం. అభినివేశము అనంటే ఇది నాకే కావాలి, నేనే ఉండాలి, నేనే ఎప్పటికీ ఉండిపోతాను, నేను ఈ ప్రపంచంలోంచి నేను వెళ్ళేదే లేదు. అంటే నేను బ్రతికున్నంత కాలము, చనిపోయిన తర్వాత నాకేమవుతుందో తెలియదు, నేను ఇప్పుడైతే ఉన్నాను కదా నేను అని. ఇట్లా అవిద్య అంటే అజ్ఞానం. అంటే ఇది నిత్యమైనది, ఇది అనిత్యమైనది అని తెలుసుకోలేకుండా ఉన్నదానిని ఉన్నట్టుగా గ్రహించలేకపోవటము అనేది అవిద్య. అంటే ఇక్కడ ఆత్మ ఉన్నది అది మనకి అనుభవంలోకి వస్తున్నది, తెలుస్తూనే ఉన్నది. ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం నేను కాదు, ఈ స్థూలమైనటువంటి శరీరం నేను కాదు, నాకన్నా దానికన్నా మించినది ఇంకొకటి ఉన్నది అని తెలుస్తోంది. తెలిసినా గానీ దాన్ని నమ్మకుండా ఒక భ్రమలో కూర్చొని, ఒక అజ్ఞానంలో కూర్చొని ఈ ఆత్మ నేను దుఃఖపడుతున్నాను, నేను ఆనందపడుతున్నాను, నేను కోపపడుతున్నాను అలా అని అలా భావించుకోవటము అనేది అవిద్య. అలాగే అస్మిత ఏంటంటే రెండు జీవాత్మ ఏదైతే ఉందో జీవాత్మతోటి మనసు కలిసిపోయి నేను అనేటటువంటి భావన, నేనే ఉన్నాను అంటే ఇంకా పురుషుణ్ణి గురించి ఆలోచించేది లేదు, నేననేటటువంటి భావనే. రాగము అంటే మనకు తెలిసిందే, కోరికలు, ఆశ, ప్రేమ, ప్రీతి ఇలాంటిది. ద్వేషము అంటే ఆ రాగము తీరకపోతే, ఆ కోరిక తీరకపోతే, ఆ ప్రేమ పొందలేక పోతే కలిగేది సహజంగా కోపం, శత్రుత్వం, పగ, కసి ఇవన్నీ కూడా ద్వేషాలు. అభినివేశము అంటే నేను బాగుండాలి, నేను బాగున్నాను, నేనున్నాను, నేను చక్కగా ఉన్నాను, నేను నేను మరణించే వరకు నేనే ఉంటాను, మరణిస్తున్నది నేను కాదు, నేనైతే ఉన్నాను అని. ఇది ఈ ప్రశ్న కూడా అసలు ధర్మరాజుకి నహుషుడు అని పాము పట్టేస్తే యక్ష ప్రశ్నలు వేస్తే, యక్ష ప్రశ్నలలో జవాబు చెప్పిన దాంట్లో అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అని అడిగితే ధర్మరాజు అదే సమాధానం చెప్తాడు. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోనే పోయేదాకా ఎంతో మంది జీవులు చనిపోతూ ఉండడం చూసి కూడా నేను పర్మనెంట్ గా ఉంటాను అనేటటువంటి ఒక భావన కలిగి ఉంటాడు మనుషుడు. అది చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది అన్నట్టు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే పక్కవాడు చచ్చిపోతున్నాడు, ఎదురింట్లో వాళ్ళు చచ్చిపోతున్నారు, అందరు కానీ చచ్చిపోతున్నారు. మరి ఆ విధంగా నేను కూడా ఏదో ఒక సమయంలో ఈ లోకం నుండి వెళ్ళిపోవాల్సిన వాడనే అని కాకుండా నేను ఉంటాను, నేను తింటాను, నేను రేపు ఇక్కడికి వెళ్తాను, ఎల్లుండి ఆ చీర కట్టుకుంటాను, 10 ఏళ్ల తర్వాత నేను ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను, ఇట్లా అన్నమాట. వరుసగా ఊహించుకుంటూ ఉండటం. అంతకన్నా మించినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయము లేదు. అది ఒక పెద్ద క్లేశం. అభినివేశము అనేదాన్ని క్లేశం. ఈ క్లేశాలన్నీ కూడా అవిద్య వల్ల వచ్చేటటువంటి ఈ క్లేశాలు, అజ్ఞానం వల్ల. ఫస్ట్ అజ్ఞానమే మూల కారణం. ఎందుకని అంటే అజ్ఞానము నిత్య అనిత్య వస్తువులని గురించి తెలుసుకోవటం లేదు. ఏది నిత్యము, ఏది అనిత్యము. ఒకసారి ఇది నిత్యము, ఇది అనిత్యము, ఇది శాశ్వతము, ఇది అశాశ్వతము, ఇది ఒక వ్యక్తము, ఇది అవ్యక్తము, ఇలాంటి ఒక జ్ఞానం గనక కలిగిందంటే ఏవి అనిత్యాలు, ఏవి నిత్యాలు అనే జ్ఞానం కలిగిందంటే మనకు అసలు ఇంకా ఆ తర్వాత అస్మిత కానీ, రాగము కానీ, ద్వేషం కానీ, అభినివేశం కానీ కలగవు. ఈ
క్లేశాలన్నీ కూడా మనకి సంసార లో మనని ఇంట్లా ఇరికించి పారేసేటటువంటి కష్టాలు, క్లేశాలు. అందుకనే ముందర ఏం చెప్పాడు? ఐ 5 పంచ క్లిష్టాలు గనక తెలుసుకుంటే, ఆ క్లిష్టాల ద్వారా చిత్తవృత్తిని నిరోధం చేసుకోగలిగితే, ఇవన్నీ అసలు తొలగిపోతాయి. ఇవన్నీ ఉండవు. ఎందుకంటే పురుషుడు ఆనంద స్వరూపుడైనటువంటి ఆ పురుషుడిని తెలుసుకోకుండా ఈ ఈ ప్ర ప్ర క్షణ క్షణము సుఖదుఖాలకి లోనవుతూ ఉన్నటువంటిది, ఆహ్, సుఖ సుఖదుఖాలకి లోనవుతూ ఉన్నటువంటి ఈ శరీరాన్ని పట్టుకొని ఇదే నిత్యము అనేటటువంటి భావన కలిగి ఉంటున్నాం. అది ఇది పరమ భయంకరమైనటువంటి క్లేశము. క్లేశము. ఎంచేత అంటే కళ్ళ ఎదురుగుండా కనబడుతున్నది. ఇది నిత్యమైన వస్తువు, ఇది అనిత్యమైన వస్తువు అని. చీరలు కొనుక్కుంటాము. అవి కొంతకాలానికి అవి చిరిగిపోతాయి. మన కళ్ళెదురుగుండానే కనిపిస్తున్నది. వంట చేసి అక్కడ పెట్టుకుంటాము. సాయంత్రం అయ్యేటప్పటికో, లేదా రేపు పొద్దున అయ్యేటప్పటికో, లేదా ఎల్లుండి అయ్యేటప్పటికో అది కుళ్ళిపోతున్నది. అనిత్యము. అవి పాడైపోతున్నది తెలుసు. అలానే ఈ శరీరము, మా ఇంట్లో వాళ్ళు చనిపోతున్నారు. ఆ ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఈ లోకంలో ఉండటం లేదు. ఒకళ్ళతోటి గాఢమైనటువంటి స్నేహం చేస్తాం మనం చిన్నప్పుడు. చిన్నప్పటి నుంచి ఇప్పటికి ఎంతమందితోటి చేసుంటామో అత్యంత గాఢమైనటువంటి స్నేహం. వాళ్ళు లేపోతే మనం లేము అన్నంతటువంటి స్నేహం గూడా చేస్తాము. చేసిన తర్వాత వాళ్ళు ట్రాన్స్‌ఫర్ అయ్యి ఏదో ఊరికెళ్ళిపోతారు. లేదా ఇంకేదన్నా కారణం చేత దూరమైపోతారు. అయినా మనం బ్రతికే ఉన్నాం గదా! నా ప్రాణం నువ్వే అని అంటాం ఆ స్నేహితులతోటి. నా ప్రాణం నువ్వే, నువ్వు లేనిదే నేను బ్రతకలేను అని అంటాం. అని అంటాం గానీ మరి వాళ్ళు ట్రాన్స్‌ఫర్ అయిపోయి వేరే ఊరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినా మనం ఇక్కడ ఉన్నాం గదా! స్థిరంగా ఇట్లానే. అలా ఈ ర ద ఇట్లాంటివి ఇది అజ్ఞానం. ఇదే అవిద్య. ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది తెలుసుకోకుండా ఉండటం అనేదే ఒక ఆహ్, క్లేశం. అలాంటివే దాని నుంచి పుట్టుకుంటూ వచ్చినవే అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క డెఫినిషన్ ఇస్తూ ఉన్నాడు. అవిద్యా క్షేత్రం ఉత్తరేషాం ప్రసుప్త తను విచ్ఛన్న ఉదాహరణం. అవిద్య అంటే అజ్ఞానం. ఇవి అవిద్య అంటే ఇవి ప్రసుప్త తను విచ్ఛిన్న ఉదారము అనే 4 విధాలుగా ఉంటుంది. దాని తర్వాత దాని వెనకాల వచ్చే ఇది పెద్దక్క గారనమాట అవిద్య అనేది. ఈ పెద్దక్క వలన మిగతా అన్నీ గూడా కలుగుతూ ఉంటాయి. ఈ ఆహ్, ఈ అవిద్య మూలాన అవిద్య క్షేత్రము అంటే అవిద్య యొక్క క్షేత్రము. క్షేత్రం అంటే అది పుట్టే చోటు. అది ఉత్పత్తి చేసే సంగతులు. అవి ఉత్పత్తి ఏదైతే చేస్తుంది అనంటే ఉత్తరేషాం దాని వెనకాల వస్తున్నటువంటి మిగతావి. అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు. ఆ ఉత్తరేషాం దాని వెనకాల ఉన్నటువంటి ఇతర 4గిటికిని కూడా 4 యొక్క ప్రసుప్త, తను, విచ్ఛన్న, ఉదాహరణ అనేటటువంటి 4 విధాలైనటువంటివి వాటిని కూడా 4 విధాలుగా పుట్టించేటటువంటి పుట్టించేది పుట్టించేటటువంటి క్షేత్రము అవిద్య. ఆ 4 కలగడానికి కారణమైనటువంటిది అవిద్య. అంటే ఈ అవిద్య అనేది ఉంటేనే ఆ 4 అలా పుడుతూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి పుడుతూ ఉంటాయి. లేదా 4 ఒకటేసారి కూడా పుట్టడానికి అవకాశము ఉంటుంది. అవన్నీ కూడా అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలన్నీ కూడా పుట్టించేటటువంటి ఒక క్షేత్రము, ఒక జన్మభూమి లాంటిది ఈ అవిద్య. ఈ అవిద్యలో నుంచే ప్రసుప్త, తను, విచ్ఛిన్న, ఉదారాలు పుడుతూ ఉంటాయి. ప్రసుప్తములు అనంటే ఇక్కడ క్లేశాలు ఉంటే, ఆ క్లేశముల యొక్క ప్రభావము ఉన్నది అని కనపడనియా
తెలియకుండా దాగి పెట్టటం, దాచి పెట్టటం. ప్రసుప్తం, సుప్తం అంటే నిద్రపోవడం, ప్రసుప్తం అంటే దీర్ఘంగా నిద్రపోవడం, చాలా దీర్ఘంగా అన్నమాట. అంటే కప్పబడిపోయి ఉండడం. ఎట్లా అయితే బూడిదలో నిప్పు ఉంటుంది. నిప్పు బూడిద చేత కప్పబడి ఉంటుంది. మళ్ళీ ఏదైనా ఒక నిప్పు కణిక పడంగానే మళ్ళీ ప్రజ్వలిస్తూ ఉంటుంది. ఇట్లా అన్నమాట. లేదా ఇంకా మంచి ఎగ్జాంపుల్, ఆహ్, హ్మ్. పా పాలలో పెరుగు. పాలల్లో పెరుగు ఎట్లా అయితే నిక్షిప్తమై ఉంటుందో, నిద్రపోతూ ఉంటుందో, మనం ఏమి తోడు పెట్టక్కర్లేదు. ఒక్కోసారి తోడు పెట్టకపోయినా ప పె సాయంత్రం రేపొద్దున అయ్యేటప్పటికి పెరుగు గడ్డగట్టిపోతూ ఉంటుంది. పెరుగులాగా గడ్డగడతాయి పాలు. ఇవాళ రోజున పలుచగా ఉన్నటువంటి పాలు రేపు పొద్దున అయ్యేటప్పటికి గడ్డగట్టేసి ఉంటాయి. ఎక్కడి నుంచి గడ్డగట్టేసింది? అంటే మనకి సైన్స్ అంతా బ్యాక్టీరియా అని అన్ని చెప్తాయనుకోండి. అవన్నీ తీసేయండి. అందులో అది అవగలిచినటువంటి స్థితి ఉంది గదా! అట్లానే దానిని ప్రసుప్తము అన్నారు. ఆ పాలలో ఏ విధంగా అయితే పెరుగు అనేటటువంటి గుణము ఉన్నదో, ఎలా అయితే బూడిద కింద బూడిద కప్పేసినటువంటి నిప్పు ఏ విధంగా ఉంటుందో, అట్లానే క్లేశాలన్నీ కూడా వాటి ప్రభావాలని వేటిని చూపించకుండా నిద్రాణంగా ఉన్నటువంటి స్థితిలో ఉంటాయి. అవి అంటే ఎప్పుడైతే వాటికి ఆలంబనం దొరుకుతుందో అప్పుడవి పైకి లేస్తాయి. అప్పటిదాకా అలా ఉంటాయి. అంటే ఇది కూడా రాగ, ద్వేష, అస్మిత, అభినివేశాలని పుట్టించడానికి ఒక కారణం. అది ఆ పర్టిక్యులర్ అస్మిత వచ్చినప్పుడు దాని యొక్క ప్రసుప్త స్థితిని గురించి మాట్లాడదాము. ఆహ్, ఆహ్, రెండోది తను. ఈ అవిద్య ఏం చేస్తుంది? క్లేశాలన్నింటినీ కూడా తనూకరణం. తనూకరణం. అంటే చిన్నగా కృషించిపోయినట్టుగా ఉండేటట్టుగా చేస్తుంది. కృషించిపోవడము అనంటే అది కనబడకుండా చేసేస్తుంది. క్లేశము ఈ అవిద్య ఇతర క్లేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ క్లేశాలన్నీ ఉంటే కూడా, ఆ క్లేశాలని వేటిని కూడా కనబడకుండా చేసేస్తుంది. ఇప్పుడు రాగము ఉందనుకోండి, రాగాన్ని చాలా సటిల్‌గా చేసేసి అసలు ఇది నేను ఈ రాగము అనేటటువంటి క్లేశాన్ని నేను అనుభవిస్తున్నానని చేయకుండా, అబ్బా! నేనెంత సంతోషంగా ఉన్నాను, నేనెంత ప్రేమిస్తూ ఉన్నాను, నేనెంత ప్రేమింపబడుతూ ఉన్నాను, నేను ఎంత దాని పైన ఇష్టం కలిగి ఉన్నానో, నాకు గులాబ్ జామ్ అంటే ఎంత ఇష్టమో, ఇలా దాని మీద చాలా ఆసక్తి కలిగి ఉన్నట్టుగా ఆహ్, భావన కలిగిస్తుంది. అంటే ఆహ్, హ్మ్. ఎక్కడైతే ఇంద్రియముల యొక్క అర్థము ప్రసరింపకూడదో, ఆ ప్రసరించే చోట్లన్నింటిలో కూడా ఇది వెళ్తూ ఉంటే, ఈ మన ప్రేమ అనేది, రాగం అనేది వెడుతూ ఉంటే, ఆ రాగం అనేటటువంటి బలాన్ని ఇంకా బలహీనం చేసి అక్కడ ఆత్మ యొక్క స్వరూపాన్ని గోచరింపనీయకుండా చేస్తుంది. ఈ ఈ ధర్మాధర్మముల విషయం పట్ల అత్యంతమైనటువంటి ప్రేమ కలిగి ఆహ్, ఉండటం. ఉండటము అట్లా ఆ క్లేశముల యొక్క బలం చేత అది ఆహ్, ఆహ్, వి ఈ రాగము అలాంటి వాటిని పైకి కనబడనీయకుండా దాన్ని యోగ సాధనకి అడ్డం వచ్చేటటువంటి విధంగా ఈ అవిద్య తనూకరణం. ఆ రాగాన్ని తనువుగా చేసేది. అంటే అది మనకి స్ఫురించనీయకుండా చేసేస్తూ ఉంటుంది. అదే చాలా సహజము. నిజంగా ఆమె చాలా ప్రేమ స్వరూపిణి. అతడు నిజంగా కరుణామయుడు అనేటటువంటి ఒక భావనని కలిగించి, ఆ బ కరుణ, ఆ భావన అనే భావనలు కలిగించి ఆత్మ యొక్క స్వరూపాన్ని అసలు కనబడకుండా చేస్తుంది. అది ఒక అది కూడా ఒక ఈ అవిద్య చేసేటటువంటి ఒక తప్పిదం. మూడవది విచ్ఛిన్నం. విచ్ఛిన్నము అంటే మనకి రకరకాలైనటువంటి క్లేశాలు ఉన్నాయి. ఆ క్లేశాలు పైన మనకి ద్వేషము ఒక్కొక్కసారి మంది పైన అకారణమైనటువంటి ద్వేషం ఉంటుంది. ఎలాగైతే రాగం ఎట్లా అయితే ఉంటుందో రాగం లాగానే ద్వేషం. కానీ మనకు ఎందుకు ద్వేషం ఉందదో తెలీదు. కానీ వాళ్ళని మనం శత్రువులాగా ద్వేషిస్తూ ఉంటాం. అప్పటిదాకా ఒక్కొక్క వ్యక్తి మీద చాలా సార్లు మనకి చాలా ప్రేమ ఉంటుంది నిన్నటి వరకు.
సడన్ గా వాళ్ళు ఏదన్నా ఒక మాట ఏదో అనగానే వాళ్ళ మీద విపరీతమైనటువంటి ద్వేషం కలుగుతుంది. ఇది ఏంటి? ఈ రాగం ఎప్పుడు కలిగిందో, ఈ ద్వేషం ఎప్పుడు కలిగిందో, ఈ ద్వేషం ఎప్పుడు పోయిందో, ఈ రాగం ఎప్పుడు కలిగిందో, ఇవన్నీ ఏవి కూడా వాటి విచ్ఛిన్నంగా అంటే మార్చి పోయి అటు ఇటు, ఇటు అటు ఎందుకు ద్వేషము, ఎందుకు రాగము, ఎందుకు రాగము, ఎందుకు ద్వేషము ఏది తెలియకుండా చేస్తుంది ఒక స్థితి. దానిని విచ్ఛిన్నము అన్నారు. ఇంకోటి ఉదారం. నాలుగవది ఉదారం. ఉదారము అనంటే ఒక 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 స్థూలమైనటువంటి విషయం. స్థూలమైనటువంటి విషయం పట్ల ఆసక్తి కలిగి ఈ అంటే పైకి స్పష్టంగా కనపడుతూ ఉంటాయన్నమాట. స్పష్టంగా పైకి కనపడుతూ ఉండే వాటిని ఉదారములు అన్నారు. ఈ విధంగా ప్రసుప్త, విచ్ఛిన్న ప్రసుప్త, తను, విచ్ఛిన్న, ఉదారములు అనేటటువంటి విధంగా 4 ఎట్లా అయితే ప్రసుప్తమేమో లోపల కనపడకుండా ఉన్నదో, ఉదారం ఏంటంటే అట్లా అంత పైకి కనపడుతూ ఉంటుంది. ఆ పైకి కనపడుతూ ఉండేటటువంటి ఉదారము. ఈ రకంగా ఈ 4 విధాలైనటువంటి అజ్ఞానాల వల్ల ఈ తరువాతి అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు అనేటటువంటి ఇతరములైనటువంటి 4 క్లేశాలు కూడా ఉత్పన్నాః జన్మిస్తూ ఉన్నాయి, పుడుతూ ఉన్నాయి ఈ అవిద్య నుంచే. అయితే మరి ఇప్పుడు అవిద్య అన్నదానికి ఇంకా ఒక ఎగ్జాంపుల్, ఇంకా ఒక డెఫినిషన్ చెప్తున్నాడు. అనిత్య, శుచి, దుఃఖనాత్మ ఆత్మను నిత్య శుచి సుఖాత్మఖ్యాతి అవిద్య. చదవండి ఒకళ్ళు. అనిత్య శుచి దుఃఖనాత్మసు నిత్య శుచి సుఖాత్మ ఖ్యాతి అవిద్య. ఇంకొకరు కూడా చదవండి. అవిద్య అదే కదా మేడం. అవిద్య, అస్మిత, నెక్స్ట్ అనిత్య శుచి. ఫిఫ్త్ అనిత్య శుచి దుఃఖనాత్మసు. ఈ బుక్ లో ఇవ్వలేదా? ఓకే, చదవాలి. పతంజలి 5వ సూత్రం. మేడం. అనిత్య శుచి దుఃఖానాత్మసు నిత్య శుచి నిత్య శుచి సుఖ్య ఆత్మఖ్యాతి తర విద్య. ఇది మొత్తం వర్డ్ ఉంది, దీన్ని డివైడ్ చేయాలి. నిత్య శుచి సుఖ ఆత్మ ఖ్యాతి. రైట్. నిత్య శుచి సుఖ ఆత్మ ఆఖ్యాతిర విద్య. మీ పుస్తకాలు మీవే కాబట్టి స్ప్లిట్ చేసి చదివినప్పుడు ఒక కామా పెట్టేసుకోండి, లేదా ఒక స్ట్రోక్ ఇవ్వండి. ఒక స్ట్రోక్ ఇస్తే ఏంటంటే మీరు నెక్స్ట్ టైం చదువుకుంటున్నప్పుడు మీకు అక్కడ విడగొట్టాలని తెలుస్తుంది. లేకపోతే ఒక 7-8 సార్లు చదువుకునే దాకా అది అలా విడగొట్టి చదవటం తెలియదు. మీరు ఒక్కసారి ఫస్ట్ టైమే ఒక స్ట్రోక్ ఇచ్చుకోనో ఒక కామా పెట్టుకోనో ఉంటే, కామా కనపడదు అని అంటే ఒక పెద్ద స్ట్రోక్ ఇవ్వండి, ఏం పర్వాలేదు. పుస్తకం మీదే కదా. ఇది నేను పతంజలి బుక్ ది రామకృష్ణ మఠ కొన్నా కదా మేడం, అందులో ఈ శ్లోకం ఇవ్వలే అసలు. 5th సర్చింగ్ ఫర్ ఇన్ ద టెక్స్ట్ బుక్ అనమాట. ఏదో మేడం ఇవ్వలే, అనిపించట్లేదు. ఇక్కడ ఉంది, నా దాంట్లో ఉంది. అనిత్య శుచి అనిత్య శుచి దుఃఖానాత్మసు నిత్య శుచి అది వెతికి టెక్స్ట్ బుక్ లో చదివాడు మేడం, యూనివర్సిటీ బుక్ లో. శుచి సుఖాత్మాఖ్యాతి విద్య. ఆపుకోండి. సుఖాత్మ ఖ్యాతి అవిద్య. ఖ్యాతి అంటే నాలెడ్జ్, జ్ఞానం, ఖ్యాతి, అవేర్నెస్. అవిద్య అంటే ఏంటంటే అనిత్య అంటే అనిత్యమైనటువంటి వస్తువులు. అనిత్యమైనటువంటి వస్తువులు అంటే నిత్యము
కానివి, శాశ్వతము కానివి, నిత్య సత్యములు కానివి, అంటే ఎల్లవేళలా అన్ని సమయాలలోనూ ఉండేవి కానివి. అంటే నేను ఇప్పుడు ఉన్నాను, ఇంకో ఇంకో 25 ఏళ్ళు ఉంటానేమో, ఇంకో 50 ఏళ్ళు ఉంటానేమో, కానీ ఇంకో 100 ఏళ్ళు ఉంటాను కదా. నేను ఎందుచేత ఉండను? నేను నిత్యమును కాదు కాబట్టి. నిత్యమైనదైతే అది ఎల్లప్పటికీ ఉంటుంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సూర్యుడు అనేవాడు నిత్యముగా ఉంటున్నాడు. చంద్రుడు అనేవాడు ఇప్పుడు కాదు, ఇంకో 100 ఏళ్ళు కాదు, ఇంకో 200 ఏళ్ళు కాదు, ఇంకో 400 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఉంటారు. భూమి ఎప్పటికీ, అంటే మనం తెలిసినంత వరకు ఒక యుగాంతం వరకు ఉంటుంది. ఇట్లా నక్షత్రాలు ఇవన్నీ కొన్ని ఎప్పటికీ ఉంటాయి. ఇంకా వీటన్నిటికీ మించినటువంటి నిత్యుడైనటువంటి వాడు పరమాత్మ. కల్పాంతంలో ఇవన్నీ సూర్యచంద్రులు, భూమి ఇవన్నీ కూడా ప్రళయంలో మునిగి పోయినా కూడా నిత్య సత్యమైనటువంటి పరమాత్మ, పరబ్రహ్మ ఆయన ఎప్పటికీ ఉంటాడు. ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటి, ఆ తర్వాతవన్నీ కూడా అనిత్యమైనటువంటి విషయాలే. అని అంత పెద్ద పెద్ద సూర్యుడు, చంద్రుడు, భూమి అంత ఏవైతే 4000 ఏళ్ళు, 4,000 కోట్ల సంవత్సరాలు ఉండే వాటివి కాకుండా చిన్న విషయాలు మాట్లాడుకుంటాం. మనుషులు ఇవాళ ఉంటారు, రేపు ఉండరు. ఇటువంటి అనిత్యమైనటువంటి విషయాలు. తర్వాత అనిత్య అశుచి. అశుచి అంటే ఏవి మంచి అయినటువంటి వస్తువులు, ఏవి మంచివి కాని వస్తువులు, ఏవి మంచి అయినటువంటి పనులు, ఏవి మంచివి కానిటువంటి పనులు. ఏం చేస్తే మంచి జరుగుతుంది, ఏం చేయకపోతే మంచి జరగదు. ఎలా చేస్తే మంచిగా ఉంటుంది, ఎలా చేస్తే మంచిగా ఉండదు. నేను పలానా చోటికి వెళ్ళాలి, పలానా చోటికి నేను కారులో వెళ్ళనా, బస్సులో వెళ్ళనా, నడిచి వెళ్ళనా, ఎలా చేస్తే నాకు మంచిది? కాదు, నేను నడిచి వెళ్తే ఆరోగ్యానికి మంచిదన్నారు కదా డాక్టర్లు, నడిచి వెళ్తాను. కానీ అది నడక నాకు మించినటువంటి దూరం అయిపోయింది. కాళ్ళు నొప్పులతోటి వెనక్కి తిరిగి రావాల్సొచ్చింది. ఇలాంటివన్నీ ఈ నిర్ణయ జ్ఞానము లేకపోవటము. అంటే ఏది మంచి, ఏది శుచి అనగానే మనకి శుభ్రత, శారీరకమైనటువంటి శుభ్రత అని వస్తుంది. శుచి అంటే శుచిత్వం. ఏది మంచి, ఏది చెడు, ఏది శుద్ధమైనది, ఏది అశుద్ధమైనది అని తెలుసుకోవాల్సినటువంటిది. ఇక్కడ ఈ అవిద్య ఫస్ట్ ఏం చేస్తోందంటే ఆ అనిత్యమైన వస్తువులను, అశుచి అయినటువంటి వస్తువులను, ఇంకా దుఃఖాలను, దుఃఖములు, రకరకాలైనటువంటి దుఃఖాలు కలిగించేటటువంటి వస్తువులన్నిటి పట్ల సుఖంగా అవడం. ఐస్ క్రీమ్ తినండి, రోజు తినండి ఐస్ క్రీము. ఆ తర్వాత మనం శారద గారి దగ్గరికి పరిగెత్తాలి. ఎందుకంటే జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది, టాన్సిల్స్ వస్తాయి, ఏదో ఒకటి అవుతుంది. లేదు, రోజు హోటల్కి వెళ్ళి హోటల్లో పలానా హోటల్లో హైదరాబాద్ బిర్యానీ, అంటే నేను తిన్నాను అనుకోండి, ఏదో బిర్యానీ చాలా బాగుంటుంది, మసాలా కర్రీ చాలా బాగుంటుంది అని అక్కడికి వెళ్ళి వాడు చాలా మంచిగా వేస్తాడు. బండి మీద పానీపూరి చాలా బాగుంటుంది. మా దగ్గర ఇక్కడైతే ఆ పానీపూరి వస్తే అసలు ఎంత ఆనందమో చాలా మంది జనాలకి. పానీపూరి వాళ్ళు అందరికీ భయ్యా, పానీపూరి భయ్యా ఆయా క్యా, ఇది మెసేజెస్ ఉంటాయి మనకు రోజు. పానీపూరి, మరి ఆ పానీపూరిలో వేసేటటువంటి నీళ్లు ఎలా తయారు చేస్తారో మనకేం తెలియదు. వాట్సాప్ లో రకరకాలు చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా తినటం. కానీ ఈ చాలా ఇష్టంగా తింటున్న ఇవన్నీ ఏమైతే ఈ దుఃఖాన్ని కలిగిస్తాయి. కడుపు పాడైతుంది. తర్వాత ఆ పానీపూరి నీళ్లు తాగి కడుపు అంతా జాడించేస్తుంది. ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఇలా జరిగేటటువంటి దుఃఖం కలిగించేటటువంటి వస్తువులన్నీ కూడా చాలా సుఖం కలిగిస్తున్నాయి, చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి అనేటటువంటి భావన కలిగి ఉండడం దుఃఖం. తర్వాత 4వది ఏమన్నాడు? అనాత్మసు. ఆత్మ కాని దాని యందు ఆత్మనుగా భావించటము.
అనాత్మసు అనాత్మయందు అంటే అవిద్య 4 ఇచ్చాడు. అవిద్య, అశుచి, దుఃఖ, అనాత్మలను నిత్య, శుచి, సుఖ, ఆత్మ అనేటటువంటి ఖ్యాతి జ్ఞానము కలిగి ఉండడం. ఆత్మ అనేటటువంటి జ్ఞానం కలిగి ఉండటం అనేది అవిద్య. అవిద్య అవిద్య మూలాన నిత్యమైనటువంటి వస్తువు అనిత్యంగాను, శుచి అయిన వస్తువు అశుచిగాను, సుఖమైనటువంటిది దుఃఖంగాను, ఆత్మ అయినది అనాత్మగాను కనబడుతుంది. వై? బికాస్ ఎందువల్ల? అవిద్య వల్ల. అవిద్య అజ్ఞానము అవిద్య. వల్ల, అవిద్య వల్ల అజ్ఞానము వల్ల అశాశ్వతమైనటువంటి వస్తువులు ఈ శరీరము, సంపద, భోగాలు, పంచభూతాలు ఇవన్నీ కూడా శాశ్వతములు. స్వర్గము కూడా శాశ్వతమనే భావన మనకు. మనం ఏదైనా పుణ్యకార్యాలన్నీ ఆచరిస్తే ఆ పుణ్యకార్యాలములో స్వర్గానికి వెళ్తాము అని అనుకుంటాం. కానీ స్వర్గంలో ఎంతసేపు మనం ఎంతవరకు అయితే పుణ్యం చేసుకున్నామో ఆ పుణ్యకాలానికి తగినంత కాలమే మనము ఆ స్వర్గంలో ఉండడానికి అవకాశం. ఆ స్వర్గం తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి ఇక్కడికి రావాల్సిందే. క్షీణే ఈ పుణ్యే మర్త్యలోకం విశంతి. పాంచభౌతిక శరీరంతో శుక్ర శోణితమైనటువంటి శరీరంలోనికి రావాల్సిందే. అట్లా భ్రమను కలిగించేదాన్ని అవిద్య అంటారు. అట్లానే శుచి శుభ్రం లేని వస్తువులు, మంచిగా బాగుండనటువంటివి, అవన్నీ చాలా మంచివి అనేటటువంటి ఒక భ్రమ. హోటల్స్కి వెళ్ళి తింటాము, బండి వాళ్ళ దగ్గర తింటాము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి, చాలా శుభ్రంగా చేస్తారు వాళ్ళు అని అనుకుంటాం. అదొక భ్రమ మాత్రమే. అది అట్లాంటి శుచి. అలాంటి దుఃఖ నేను కాని వస్తువు మీద నేను అనేటటువంటి భావన కలిగి ఉండటము అవిద్య. నెక్స్ట్ సూత్రం ఏంటి? దిగ్దర్శన శక్త్యోరేక తేవాస్మిత. దృగ్దర్శన శక్త్యో ఏకాత్మత ఇవ అస్మిత. దృగ్దర్శన శక్త్యోహో. దృక్కు దర్శన. దృక్ అంటే చూడదగిన వాడు, తెలుసుకొనదగిన వాడు, చూడాల్సినటువంటి వాడు. ఎవరిని అయితే మనము దర్శించటానికి యోగ్యత ఉన్నదో వాడు అంటే పురుషుడు, పరమాత్మ. ఆ దృక్ దర్శనం అంటే ఏ సాధనం ద్వారా మనం ఆ పురుషుడిని చూడగలుగుతాము. ఆ మనస్సు, ఆ రెండు శక్తులు కూడా దృక్ దర్శన శక్త్యోహో. దృక్ అంటే పురుషుడు, దర్శన శక్తి అని అంటే మనస్సు లేదా బుద్ధి, వీటి యొక్క శక్తి, వీటి యొక్క సామర్థ్యము ఏకాత్మత ఈ రెండు కూడా ఒక్కటే అన్న భావన కలిగి ఉండడము అస్మిత అయినది. అంటే ఈ రెండు శక్తులు కలిసి, అంటే ఆ చూడవలసిన వాడు, ఈ చూడాల్సినటువంటి శక్తి, ఈ రెండు కూడా ఏకాత్మత, ఇవి రెండు కూడా ఒకటే అన్నట్టుగా, ఒకటే స్వరూపంలో ఉన్నాయి అన్నట్టుగా భావించుకోవటము అస్మిత అనేటటువంటిది. అంటే ఈ అస్మిత మూలాన ఏమైతుంది? అస్మిత అన్నది అహంకారము వంటిది. ఆ అహంకారము ఇది కూడా అవిద్యలోనిదే భాగము. అవిద్యలో ఏ విధంగా అయితే ప్రసుప్త ఇంకో రెండోది ఏంటి? ప్రసుప్త విచ్ఛిన్న ఉదాహరణం. ప్రసుప్త తను విచ్ఛిన్న ఉదారాలు ఎలా ఉన్నాయో అలానే ఇందులో కూడా అన్ని ఉంటాయి. ఈ అవిద్యకే ఇంకొక రూపం అనుకోవచ్చు మనం అస్మిత. ఎందుకంటే అవిద్య నుండి పుట్టినవే ఇవి. వీటి మూలాన మానవుడు ఏమైపోతుంది? కష్టాలకి దగ్గరగా వచ్చేదండి. అంటే నేను అని ఫీల్ అయిపోతున్నాడు. ఆ పురుషుడు ఎవరున్నాడు? ఆ పురుషుడు యొక్క అనంత నిత్య శుద్ధ బుద్ధ ముక్తుడైనటువంటి ఆ పురుషుడిని చూడవలసినటువంటి
మనస్సుని లేదా బుద్ధిని, జ్ఞానాన్ని, సాధనమైనటువంటి జ్ఞానాన్ని ఒకటి చేసేసుకొని ఆ రెండు ఒకటే అని చాలా కలిసిపోయి ఉన్నట్టుగా భావిస్తూ ఉండడము అస్మిత. అంటే ఇది నేను నాలో పురుషుడు వేరే ఉన్నాడని లేదు. ఆ రెండు కలిపి ఒకటిగానే ఫీల్ అయిపోయి ఒకటిగానే భ్రమించి ఉండడము అనేటటువంటిది అస్మిత. ఈ అస్మిత వల్ల ఏమవుతుంది? ఒక అనిత్యమైనటువంటి బుద్ధి కలుగుతుంది. అనిత్యమైనటువంటి బుద్ధి కలుగుతుంది. అనిత్యమైనటువంటి వస్తువుకు తేడా లేకుండా అనిత్యమును, నిత్యమును కలిపివేసేసి నేనే ఇది, నేనే నాకు సుఖం కలుగుతున్నది, నాకు దుఃఖం కలుగుతున్నది, నాకు ఇదవుతున్నది అని ఈ నాలో ఉన్నటువంటి జీవాత్మ ఏదైతే ఉందో, నేను గ్రహించాల్సినటువంటిది, నేను తెలుసుకోవలసినటువంటిది, చూడవలసినది ఏదైతే ఉందో దానిపైన నా యొక్కటువంటి దర్శన శక్తిని కూడా, చూడవలసినటువంటి శక్తిని, మనస్సు లేదా బుద్ధి శక్తిని దాని మీదకి ఆరోపణము చేసేసి రెండింటిని కలిపేసేసి ఆత్మను, బుద్ధిని రెండింటినీ కూడా కలిపి వేసేసి అవి రెండు ఒకటిగా ఉన్నాయి, ఆ ఒకటి నేనే అని. అంటే ఆ ఒకటి విడివిడిగా ఉన్నాయని తెలియదు. అది నేనే, అది నేనే, ఇది నేనే అలా అన్నమాట. మనకి ఎంత చక్కగా చిన్న చిన్న పదాలలో పూర్వకాలం సినిమాల్లో ఎటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం బోధించారంటే, అటు నేనే, ఇటు నేనే, అది నేనే, ఇది నేనే. మాయాబజార్ సినిమాలో అటు నేనే, ఇటు నేనే, అది నేనే, ఇది నేనే. కృష్ణ పరమాత్మ ఏంటి? కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపము సర్వం ఆయన. చెప్తాడు. పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాటలలో కూడా ఎంతో భావగర్భితం ఉంటుంది. మాట్లాడుకునే మాటలలో కూడా ఇట్లాంటి ఆధ్యాత్మికత వెల్లివిరిసినదట. మీకు ఎవరో విశ్వనాథ సత్యనారాయణ గారిని సర్లేండి మీకేమొచ్చు అని అన్నారట. అయితే సర్వం బొచ్చు అన్నాడు ఆయన. సర్వంబు వచ్చు, సర్వం బొచ్చు అన్నాను. అంటే మరి ఆ అజ్ఞానంలో ఉన్నటువంటి వాడికి ఏం వినిపిస్తుంది సర్వం బొచ్చు అంటే? అంతా బొచ్చే. జ్ఞానం కలిగిన వాడికి సర్వము వచ్చును అన్నటువంటి సర్వంబును వచ్చును అని అర్థం అవుతుంది. అట్లా అన్నమాట. అది అవిద్య, అజ్ఞానాలు ఇలాంటివి. అంటే కష్టాలు అంటే సినిమాలో సావిత్రి కష్టాలు లాంటి కష్టాలు కాదు. కష్టాలు అనంటే పరమాత్మను చూడవలసిన విషయాన్ని, తెలుసుకోవలసిన దానిని తెలుసుకొని లేకపోవటమే కష్టం. ప్రతిబంధకాలు. ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఈ ప్రపంచం అనిత్యమని తెలియాలి. నిత్య సత్యమైనటువంటి ఋతంబర ప్రజ్ఞ అయినటువంటి ఆ పరమాత్మను చూడాలి. అది తెలుసుకోకపోతే తెలియకపోవటం అనేదే కష్టం. కష్టం. ఆ కష్టము ఎందువల్ల కలుగుతుంది అనంటే ఆ విద్య వల్ల కలుగుతుంది. రెండోది అస్మిత వల్ల కలుగుతుంది. ఈ అస్మిత అనేది ఏం చేస్తుంది? ప్రసుప్త స్థితిలో ఉన్నప్పుడు అది నేను అనేటటువంటి భావన అది అట్లా నిద్రాణ స్థితిలో ఉంటుంది. అలానే తను స్థితిలో ఉన్నప్పుడు, అంటే తను అంటే సన్నగా ఉన్నప్పుడు కొంచెము ఆ నేను అన్న భావన కొద్దిగా సన్నగిల్లి అది ఉండి లేనట్టుగా ఉంటుంది. అదే విచ్ఛిన్న స్థితిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నేను అన్న భావన ఉంటుంది. ఒక్కొక్కసారి నేను అన్న భావన ఉండదు. అంటే నేను, నా ధనం, నేను, నా ఇల్లు, నా వారు, నా భార్య, నా పిల్లలు, నా ఇది అలా అలా ఒక్కొక్కసారి ఇటు అటు అంటే నేను ఒకసారి, నా భార్య అనేటప్పటికి ఇంకొక పక్కకెళ్ళింది. నా పిల్లలు, నా డబ్బులు, నా కారు అనేటప్పటికి అది ముక్కలుగా విచ్ఛిన్నంగా ఆ నేను అన్న భావన కొద్దిగా అలా ముక్కలుగా విచ్ఛిన్నంగా
అయింది అవుతుంది. ఉదారం అనేది స్థూలము కాబట్టి ఆ స్థూలంగా ఉన్నప్పుడు ఆ అస్మితాభావము, అస్మిత అంటే నేను అన్నటువంటి అహంకారం. స్థూలంగా ఉన్నప్పుడు నాకే అన్నీ తెలుసు, నేనే ఫస్ట్, నేనే ముందున్నాను, నేను అందరికన్నా తెలివైనటువంటి వాడిని, నాకు తెలియనిది ఈ ప్రపంచంలో ఏమీ లేదు అనేటటువంటి ఒక అహంకారం కలిగి ఉంటాడు. ఎప్పుడు అస్మిత అనేటటువంటి క్లేశము ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయి? అస్మిత అనేటటువంటి క్లేశము ప్రబలముగా ఉన్నప్పుడు. ఈ అస్మిత ఎక్కడి నుంచి వస్తుంది అనంటే అవిద్య వలన పుట్టుకుంటూ వస్తుంది. అవిద్య ఏం చేస్తుంది? నిత్యాన్ని అనిత్యంగా భావిస్తోంది. శుచిని అశుచిగా భావిస్తోంది. దుఃఖాన్నేమో సుఖంగా భావిస్తున్నది. బుద్ధిజం ఫిలాసఫీలో ఏం చెప్తారు? ప్రపంచం అంతా దుఃఖమయమే అని అంటారు. ఎందుకు దుఃఖమయము? మిమ్మల్ని తీసుకొని వెళ్ళి చాలా చక్కగా ఒక పెద్ద 5 స్టార్ హోటల్లో ఏసీ రూమ్‌లో మంచి భోజనం పెడుతూ అలా ఉంచారనుకోండి. ఎన్ని రోజులు ఉంటారు? పైసలు క్షౌరమయ్యే వరకు. ఏదైనా సెమినార్‌కి, కాన్ఫరెన్స్‌కి వెళ్తే ఆ 4 రోజులు ఉండాలి అనంటే బలవంతంగా, కష్టంగా 4 రోజులు ఉండి హమ్మయ్య! అని ఆ కాన్ఫరెన్స్ అవ్వంగానే ఎప్పుడెప్పుడు మన ఇంటికెళ్ళిపోదామా అనిపిస్తుంది. అట్లా ఏదైనా సుఖము, మీకు ఒక ఐస్ క్రీమ్ చాలా ఇష్టం కదా అని ఒక కప్ ఐస్ క్రీమ్ ఇస్తే తింటారు. 2 కప్పులు ఐస్ క్రీమ్ ఇస్తే తింటారు. మూడో ఐస్ క్రీమ్ మీకు చాలా ఇష్టం కాబట్టి మీరు తినాల్సిందే అంటారు. కొంతమంది ఉంటారు అట్లా బలవంతం చేసేవాళ్ళు. నాలుగో ఐస్ క్రీమ్, ఐదో ఐస్ క్రీమ్ తింటుంటే వాంతిగా అని మనకే బయటకొచ్చేస్తూ ఉంటుంది. ఎందుచేత అంటే మనకిష్టమే కదా చాలా అది. మనకిష్టమైనా గానీ అదలా సుఖమైనా గానీ అలా దుఃఖంగానే వచ్చేస్తుంది బయటికి. అట్లా సుఖాలన్నింటినీ కూడా దుఃఖాలుగా మానుతూ ఆత్మని అనాత్మగా భావిస్తుంది. నేననేదే లేదు. అన్నీ నేనే ఉన్నాను. నేను అనేటటువంటి అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో దాన్ని గుర్తించకుండా ఈ పైన ఉన్నటువంటి ఇంద్రియములను ఇంద్రియార్థములైనటితో కూడినటువంటి మనస్సు ఇంద్రియాలన్నింటినీ కూడా నేను చేస్తున్నాను, నేను అనేటటువంటి భావన కలిగించేది అవిద్య. అవిద్య మూలానే ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ సుఖానుషాయి రాగః. చాలా సింపుల్. సుఖానుషాయి రాగః. ఏదైతే అవిద్య వల్ల కలుగుతున్నటువంటి అస్మిత, నేను అనే భావన పెట్టేగిపోయి, ఆ పెట్టేగిపోవడం చేత రకరకాలైనటువంటి మార్పులొచ్చి అదొక రాగంగా మరి నాకు వీరంటే ఇష్టము, నాకు వారంటే ఇష్టము, నాకు ఆ పుస్తకం అంటే ఇష్టము, నాకు ఆ ఆహారం అంటే ఇష్టము, నాకు ఆ ప్రాంతం అంటే ఇష్టము అని ఇట్లా ఒక ప్రీతి, ఒక సుఖము అనేటటువంటి ఒక రాగముగా పరిణమిస్తుంది. ఆ సుఖము ఏదైతే సుఖాలు మనము అనుభవిస్తూ ఉన్నామో, ఆ సుఖాలన్నీయే రాగములుగా పరిణమిస్తాయి. ఆ సుఖ అనుషాయి రాగః. సుఖాన్ని అనుసరించి వస్తూ ఉండేటటువంటిది రాగం. కొన్ని విషయాలుంటాయి. సంగీతం అంటే కొంతమందికి చాలా ఇష్టము. ఆ సంగీతం వింటూ ఉంటారు. సంగీతం వింటూ ఉంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది అని అనుకుంటారు. ఈ రాగము కూడా ఒక రకంగా ఒక క్లేశమే. ఎందుకని అంటే ఈ అస్మిత వల్ల పుట్టినటువంటి నేను అనే భావన నాకు కలిగి, ఆ భావన ఏం చేసింది? ఆ నేను అనేది నాకు అనే ఒక తోడునిచ్చింది. నాకు అనే తోడునివ్వంగానే నేను వెంటనే నాకు ఇది ఇష్టము. నాకు పాట వినటము ఇష్టము. నాకు ఈ కుర్చీలో కూర్చోవటము ఇష్టము. నాకు ఈ కార్‌లో వెళ్ళటము ఇష్టము. అన్న అలానే నాకు అన్న నేనుగా నాకు అన్నటువంటి ఆహ్, బా భావనని కలిగిస్తుంది. ఇవన్నీ కూడా అట్లా అవిద్య నుంచి అవిద్య ఒక జన్మభూమి. దాని నుండి అలా, అలా, అలా పెరిగిపోతున్నాయన్నమాట. ఇలాంటివన్నీ కూడా కలిగిస్తూ ఉంటుంది. ఈ రాగం సుఖాన్ని అనుసరిస్తూ, సుఖానికి హేతువైన దానిని వాట్లనే అనుసరిస్తూ ఉండటం. ఈ సుఖాలన్నిట్లల్లో
అంటే కొన్ని విషయాల పట్ల ఏవైతే మనకు బాధ కలిగిస్తాయో వాటి మీద మనకు ఇష్టం ఉండదు. ఏవైతే ఆనందం కలిగిస్తాయో వాటి మీద మనకి ప్రేమ కలుగుతుంది. ప్రీతి కలుగుతుంది. కోరిక కలుగుతుంది. అలా ఆ సుఖానికి హేతువైనటువంటి విషయాల్లో, సుఖానికి కారణమైనటువంటి విషయాలలో ఈ రాగము అనేది పుడుతుంది. ఈ రాగము అనేది కూడా మళ్ళా అలానే ప్రసుప్త, తాను, విచ్ఛిన్న, ఉదార స్థితులలో ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి ఆ రాగము చాలా అణగారి నిద్రాణమైనటువంటి స్థితిలో ఉంటుంది చిత్తంలో. అంటే ప్రేమ ఉన్నా కూడా దేవదాసులాగా వ్యక్తపరచుకోలేనటువంటి స్థితిలో ఉంటుంది. ఇంకా ఒక్కొక్కసారి తను చాలా చిక్కిపోయి అంటే మనకి ఆ కోరిక ఉంది. కానీ ఆ కోరికని తీర్చుకునేటటువంటి శక్తి లేదు. కాబట్టి ఆ కోరికని ఏం చేసుకుంటాం మనము? చాలా ప్రయత్నం మీద దాన్ని చాలా అణిచిపెట్టేసుకుంటూ ఉంటాము. అసలు ఆ కోరికనే లేదేమో అన్నంతగా దానిని మనము అలా కప్పిపుచ్చుకుంటాం. రాగం ఉంది దాని పట్ల. రాగం ఉన్నా కానీ రాగము లేదు అన్నట్టుగా కప్పిపుచ్చుకుంటాం. ఆ రాగం యొక్క తను స్థితిలో. తనువైనటువంటి చిన్నదైనటువంటి బక్కచిక్కి ఉన్నటువంటి స్థితిలో. ఇక విచ్ఛిన్నమైనటువంటి స్థితిలో ఏం చేస్తూ ఉంటాము? ఇవాళ నాకు ఈ ఈ ఇక్కడికి వెళ్ళాలని ఉంది. రేపు అక్కడికి వెళ్ళాలని ఉంది. ఇవాళ ఈ వ్యక్తులతో కలవాలని ఉంది. ఇవాళ ఆ వ్యక్తులతో కలవాలని ఉంది. ఇట్లా రకరకాల వ్యక్తుల మీదకి, రకరకాల వస్తువుల మీదకి, రకరకాలైనటువంటి ప్రాంతాల మీదకి, అన్నిటి మీదకి మారిపోతూ, మారిపోతూ ఉన్నది విచ్ఛిన్న స్థితిలో ఉన్నటువంటి రాగం. అలానే ఉదార స్థితిలో ఉన్నటువంటి రాగము ఏం చేస్తుంది? అవును. నాకు వాళ్ళంటే ఇష్టము. సినిమాల్లో చూపిస్తారు గదా! ప్రేమికులు అయినటువంటి ఇద్దరు ఉంటే, ఒక అబ్బాయి, అమ్మాయి ఉంటే దగ్గరికెళ్ళి ఆ అమ్మాయి అంటే నాకిష్టం. నేను పెళ్లి చేసుకుంటా. అయితే నువ్వేం చేస్తావు? అని అంటారు. అంటే ఆ రాగం యొక్కటువంటి తీవ్ర స్థాయి. ఆ ఉదారమైనటువంటి స్థూలంగా ఉన్నటువంటి స్థితి. నా ఇష్టం అయితే తప్పేంటి అనేటటువంటి ఒక ప్రశ్న వేసుకునే స్థితి వస్తుంది. ఇది రాగం యొక్క ఉదార స్థితి. ఈ విధంగా సుఖానికి హేతువులు అయినటువంటివి రాగము. ఈ రాగము ఏం చేస్తుంది? మనకి గీతలో చెప్పినట్టుగా ఈ ఇంద్రియార్థముల యొక్క విషయాలను మీద ఆసక్తే రాగము. సుఖాలు కలిగించేవి. ఈ ఇంద్రియాలన్నిటికి, శరీరానికి అంతటికి కూడా సుఖం కలిగించేదే రాగం. ఆ సుఖం కలిగించేటటువంటి ఆ రాగమును వాటిని ఆలోచిస్తూ, ఆలోచిస్తూ ఉంటే ఏమైతుంది? కామము పుడుతుంది. కామం నుండి క్రోధము. క్రోధం నుండి ఇంకేంటి? మోహం. క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతిభ్రంశః, బుద్ధినాశో స్మృతిభ్రమః, బుద్ధినాశ స్మృతిభ్రంశాత్ వినశ్యతి. బుద్ధినాశః, బుద్ధినాశః నాశాత్ ప్రణశ్యతి. అలా రాగం ఈ అవిద్య వలన వచ్చేటటువంటి వాటన్నిటితోటి కలిగేటటువంటిది ఏంటి అనంటే చివరికి ఫైనల్లీ బుద్ధినాశం. నెక్స్ట్ ద్వేషం. దుఃఖానుసారి ద్వేషః. రాగం ఎలాంటిదో ద్వేషం కూడా అలాంటిదే. రాగం ఎంత హానికరమో, దుఃఖం ఎంత హానికరమో మనం దుఃఖం అనుకుంటాం. చాలా హానికరము దుఃఖము అని. కానీ దుఃఖం ఎంత హానికరమో, దేనికి హానికరము? పరమాత్మ యొక్క లేదా జీవాత్మ యొక్క స్వస్వరూప జ్ఞానం కలగడానికి. జీవాత్మ యొక్క స్వస్వరూప జ్ఞానము కలగడానికి, ఆ ఋతంబర ప్రజ్ఞ కలగడానికి అవాంతరములు, అంతరాయములు, కష్టములు ఇవి. ఈ కష్టము, దుఃఖము, సుఖము ఎంత కష్టమో, సుఖము ఎంతగా నన్ను నా ఆత్మస్వరూపాన్ని గ్రహింపనివ్వదు, దుఃఖము అంతగానే కలగనివ్వదు. ప్రపంచంలో చూసినప్పుడు మామూలుగా సామాన్యమైనటువంటి సాంసారికమైనటువంటి విషయాల్లో మనం ఏమనుకుంటాము? దుఃఖము అనేది చెడు, దానికి దూరంగా ఉండాలి, అందరి పట్ల ప్రేమ కలిగి, రాగముతో కలిగి ఉండు అని. కానీ దుఃఖము ఎంత ఆత్మ సాక్షాత్కారం కానివ్వదు, రాగము అదంతే విధంగా ఆత్మ సాక్షాత్కారము కానివ్వదు. ఎందుకంటే రాగము అంత సూపర్ఫిషియల్ గా ఆనందాన్ని, సుఖాన్ని కలిగిస్తూ ఉన్నది.
కూర్చోబెట్టి అదే చేయండి. చేస్తే ఫైనల్లీ అది దుఃఖానికి కారణము అవుతుంది. కానీ మనకేంటంటే ఈ ప్రెజెంట్ వరల్డ్‌లో ఆ సుఖాన్ని అంత సేపు అనుభవించేటటువంటి అవకాశాలు లభించటం లేదు. ఎవరైనా గాని ఓ 2 ఐస్ క్రీమ్‌లు ఇస్తారు గానీ, మూడో ఐస్ క్రీమ్‌లు ఎవరు ఇవ్వటం లేదు. ఉన్నా గూడా మనమే తినటం లేదు. ఇలా ఈ ఈ కానీ రాగము ఆహ్, ఆత్మ సాక్షాత్కారాన్ని కానివ్వదు. అలానే ద్వేషము కూడా. దేని వల్లనైతే మనకి దుఃఖం కలుగుతుంది అనుకుంటామో, దాని నుండి వెంటనే బయటికెళ్ళిపోయే ప్రయత్నము చేస్తాము. అదే ద్వేషం. అంటే ఒక వస్తువుని చూస్తే నాకు దుఃఖం కలుగుతోంది అనంటే, నేను ఆ వస్తువుని చూడను. నేను వయలెంట్ మూవీస్ నేను చూడలేను. అందుకని నేను వయలెంట్ మూవీస్ ఆహ్, చూడను. అంటే ఆ దుఃఖాన్ని నాకు దాన్నే ద్వేషం అనాలన్నమాట. 'ఆర్ఆర్ఆర్' మూవీ కానీ, లేదా 'కల్కి' గాని అలాంటివి నేను 'ఆర్ఆర్' ఒక్కసారి చూసాను. అందరూ ఆహా! ఓహో! అని చాలా సార్లు చూసారు. చూడు చాలా బావుంది అంటే, అలా ఒక్కసారి చూసిన తర్వాత నాకింకా అయిపోయింది దాంతోటి. దాన్ని చూడగలిచినటువంటి శక్తి సామర్థ్యము లేదు. అంటే నాకు దాని పట్ల ద్వేషము. ద్వేషము అంటే చెడు అర్థం తీసుకోకూడదు. నాకు దుఃఖం కలుగుతుంది. అంతటువంటి వయలెన్స్ చూస్తే దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖమే ద్వేషం. అటువంటి దుఃఖాన్ని కలిగించేటటువంటి లేదా బాధను కలిగించేటటువంటి వాటి నుండి తొలగిపోయేటటువంటి ప్రయత్నం మనం చేస్తాం. ఆ ప్రయత్నమే ఆ దుఃఖాన్ని అనుసరించి ఉండేదే ఆహ్, ఆహ్, ద్వేషము అనేది. ఇలానే ఎట్లయితే అస్మిత వల్ల కలిగినటువంటి నేను అనే భావన ఉందో, ఆ నేను భావనతోటే నాకు ఇష్టం లేదు అని 2 కూడా కలుగుతున్నాయి. నాకిష్టము అన్నప్పుడేమో రాగమవుతున్నది. నాకిష్టం లేదు అన్నప్పుడు ద్వేషం ద్వేషము అవుతుంది. అవుతుంది. ఇవన్నీ కూడా మళ్ళా అక్కడ నుండి అవిద్య నుండి పుట్టినటువంటివే. కాబట్టి వాట్లలాగానే దీనికి కూడా ద్వేషానికి కూడా ప్రసుప్త స్థితి ఉంటుంది. తనుస్థితి ఉంటుంది. విచ్ఛిన్న ఉదార, స్థితి ఉంటుంది. ఉదార ఉదార. స్థితి ఉంటుంది. తనుస్థితిలో ప్రసుప్త స్థితిలో ఉన్నప్పుడు ఎవరి పట్లనన్నా ఒకళ్ళ పట్ల ద్వేషం అనే భావన ఉంటుంది. మన సంస్కారంలో వాళ్ళు నాకు నచ్చరు అనే భావన ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే చాలా పొలైట్‌గా, హంబుల్‌గా దాన్ని అణిచిపెట్టుకొని అలానే ఉంటాం. కానీ ఎప్పుడైతే అవసరం వస్తుందో మాత్రము అప్పుడది బయటకొస్తుంది. ఎంత అణిచిపెట్టుకొని ఉన్నా కూడా అది ఆ సంస్కారము అలా ఉంటుంది. ఒకవేళ మనం ఈ జన్మలో ఆహ్, ఆ రాగాన్ని గాని, ఆ ద్వేషాన్ని కానీ మనము పైకి చూపించలేదనుకోండి, అది సంస్కారంగా మిగిలి ఉంటుందక్కడ. ఆ సంస్కారంగా మిగిలి మనకది వచ్చే జన్మలో అవన్నీ తీర్చుకోవాల్సినటువంటి అవసరంతోటి జన్మిస్తూ ఉంటాం మనం. అలానే తనుస్థితిలో తనుస్థితిలో అంటే చాలా కొంచెం ఆహ్, బక్క చిక్కి కొద్దిగా ఉన్నది. కొద్దిగా ఉన్న స్థితిలో ఉంటుంది. ఆ కొద్దిగా ఉన్న స్థితిలో ద్వే అదే ద్వేషాన్ని ఇంకా పెంచుదామా? వద్దా? అనుకుంటే పెంచాలి అనుకుంటే కష్టాలు ఈ దోషాలు ఏయేయో కష్టాలు తెచ్చిపెడతాయి గదా! ఆ ద్వేషం తెచ్చిపెట్టేటటువంటి కష్టాలు తక్కువ చెయ్యాలి అనుకోని మనము చేసేటటువంటి ప్రయత్నంతోటి అది తనుస్థితిలోకి వెడుతుంది. అలా గాకుండా ద్వేషము ఆహ్, వేరు వేరే 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 సందర్భాల్లో నాకు వాళ్ళంటే రాగమే ఉంది. కానీ పలానా పరిస్థితిలో నాకు వాళ్ళ పట్ల వాళ్ళు పలానా స్థితిలో వాళ్ళు ప్రవర్తించేటటువంటి తీరు నాకు నాకు కోపం వస్తున్నది. నాకు ద్వేషం కలుగుతున్నది అనుకుంటే అది విచ్ఛిన్న స్థితిలో అంటే ఓసారి ద్వేషం, ఒకసారి రాగము అలా కలుగుతూ ఉండడాన్ని విచ్ఛిన్న ఇదే సేమ్ థింగ్ ఫర్ రాగం ఆల్సో. తర్వాత ఉదార స్థితి. ఉదార స్థితిలో సేమ్ మళ్ళా అట్లానే. నేను అవును. వాళ్ళ పట్ల నాకు ద్వేషము, వాళ్ళ పట్ల నాకు కోపము, వాళ్ళ పట్ల నాకు అసహ్యము ఇలాంటి భావనలు కలిగి ఉంటే అది ఇక ఉదార స్థితి. అంటే స్థూల భావం గదా! ఉదారము అంటే స్థూల భావం. ఆ స్థూల భావంలో ఉన్నప్పుడు నేను చేస్తే తప్పేంటి?
అవును, నాకు భార్య పట్ల ద్వేషము అనేటటువంటి భావన కలిగి ఉంటుంది. అది ద్వేష యొక్క స్వభావము. ఇక ఆఖరిదైనటువంటి హ్మ్, అభినివేశం. అభినివేశము అంటే స్వరసవాహి విదుషః అపి తథారూఢో అభినివేశః. స్వరసవాహి. స్వరసవాహి అంటే స్వభావ సిద్ధంగా, స్వయంగా, అంటే తమ యొక్కటువంటి మనసులో ఉండేటటువంటి సంస్కారము వలన, పూర్వజన్మ సంస్కారం వలన, లేదా మనసులో ఏర్పడినటువంటి ఈ అవిద్య వల్ల, అస్మిత వల్ల, రాగము వల్ల, ద్వేషము వల్ల ఏర్పడినటువంటి సంస్కారం వల్ల కానీ, లేదా స్వభావ సిద్ధంగా గాని నిరంతరంగా రసవాహి, నిరంతరంగా ప్రవహించేటటువంటిది విదుషః అపి, విద్వాంసులైనటువంటి వారికి కూడా. విద్వాంసులైన అంటే చాలా చదువుకున్నటువంటి వాళ్ళు, ఇలా పండితులైనటువంటి వారు, అన్నీ తెలిసినటువంటి వారు. విదుషః అపి అన్నాడు కదా! తెలిసిన వారికి, అది అసలు తెలిసని వారికి, తెలియని వారికి, అంటే జ్ఞానం ఉన్నవారికి, జ్ఞానము లేని వారికి, తెలివైన వారికైనా సరే, తెలివి తక్కువ వాళ్ళకైనా సరే. తథా ఆరూఢః అభినివేశః. ఆరూఢః అభినివేశ. ఆరూఢః ఆరూఢముగా, బాగా లోతుగా పాతుకుపోయినటువంటి విశేషాలు. పాతుకుపోయినటువంటి విశేషం ఏంటిది? నేనెప్పటికీ జీవించి ఉందునుగాక. నేనెప్పుడుకి కూడా నేను మరణించను. నేను ఉంటాను. నేను ఈ జన్మ ఈ ఆహ్, నేను శాశ్వతంగా ఉంటాను. నాకన్నీ బాగుండాలి. నాకు ఎటువంటి కష్టములు రాకూడదు అని భావించటమే అభినివేశము. అభినివేశము అంటే నేను ఎప్ ఎప్ ఎ ఎప్పుడో నే ఎ ఎప్పుడో ఒకప్పుడు పోతాను కాదు. నేనసలు మరణం యొక్క, నాకిప్పటిదాకా మరణం అంటే తెలీదు కదా! కాబట్టి నేను చావబోవటం లేదు. నేను చావను. నేను బావుంటాను. నేను బాగానే ఉంటాను. ఎప్పుడూ బాగుంటాను అని అనుకోవటం. నేను అనేది, నేను అనే దానిని నేను శాశ్వతంగా ఉంటాను. శాశ్వతంగా నేనెక్కడికి ఆహ్, బ్ ఎ నేనేమి మార్పు చెందటం లేదు. నాకు ఎ ఎ ఎన్ ఎన్ని జన్మలైనా సరే నేను బ్రతికే ఉంటాను. మొన్న ఒక సినిమా చూసాను. ఒక డాక్టరు రీసెర్చ్ చేసి సమ్ కైండ్ ఆఫ్ ఎ ప్రోటీన్ కనుక్కుంటాడు అతడు. ప్రోటీన్ కనుక్కొని, ఆ ప్రోటీన్ ఇంజెక్షన్ చేస్తే వాళ్ళకి ముసలితనము, చావు అనేది ఉండదు. అలాంటిది ఒక ఇంజెక్షన్ కనుక్కొని ఇంజెక్షన్ చేస్తాడు. చేస్తే కాకపోతే ఆ ఇంజెక్షన్ చేసినందువల్ల వాళ్ళకి పూర్వ స్మృతి నశించింది. పూర్వ స్ ఆహ్, పూర్వ స్మృతి నశించేటప్పటికి, వాళ్ళు సొసైటీలోకొచ్చేటప్పటికి వాళ్ళకి వాళ్ళెవరు, వాళ్ళ పేరేంటి, వాళ్ళెక్కడుంటారు, ఏంటి, అవన్నీ ఏమీ గుర్తుండదు. తెలీదు. కాకపోతే అందులో ఒకడికేమో ఎ ఏదో ఒకటి పూర్వజన్మ సంస్కారంలాగా కలల్లాగా వస్తూ ఉంటాయి. ఆ కలల్లాగా ఎందుకొస్తున్నాయి అని దానికి కనుక్కోవడానికి అలా, 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 అలా వెళ్తూ ఉంటే ఇది తెలుస్తుంది. యాక్చువల్‌గా వాడేంటి, అప్పటికి 60వ పుట్టినరోజు చేసుకోవాలి. కానీ వాడు 30 ఏళ్ల వయసులోనే ఉంటాడు. అట్లా. ఏంటి, ఆ మరణము అనేదాన్ని జయించాలి అని. మరణము అనేటటువంటిది నాకు లేదు. నేను మరణించను. నేనెప్పటికీ ఉంటాను అనేటటువంటి భావన, ఆహ్, భావన అభినివేశము. అంటే అక్కడ చెప్పాడు గదా! అవిద్య అంటే అనాత్మని ఆత్మగా భావించుకోవడం చెప్తున్నాడు గదా! అనాత్మని ఆత్మగా భావించుకోవడం అంటే ఈ ఈ అశాశ్వతమైనటువంటి వాటిని శాశ్వతమైనటువంటి వాటిగా భావించుకోవటం. ఈ ఆహ్, ఆహ్, శా ఆహ్, అశాశ్వతమైనటువంటి ఈ శరీరము మరణిస్తుంది. కానీ ఇది మరణించదు. ఇది నేనే అని భావించుకుంటూ ఉండడము
అభినివేశము, నేను అన్నటువంటి భావన. ఇది ఇది కూడా మళ్ళా ప్రసుప్తమైనటువంటి స్థితిలో ఇట్లాంటి భావన ఉంది అని తెలుసుకోవడమే కొంచెం కష్టము. ఆ తనుస్థితిలో ఉన్నప్పుడు కూడా అది కనబడడము కష్టము. విచ్ఛిన్నంగా ఉన్నప్పుడు కొంచెం అనుమానం ఉంటుంది. నేను పూర్వజన్మ జ్ఞానం కలిగినప్పుడు, పూర్వజన్మ స్మృతులు వచ్చినప్పుడు నేను ఉంటాను, నేను చనిపోతాను అన్నటువంటి ఒక కొంచెం చిన్నగా ఊహ కలుగుతుంది. ఉదార స్థితిలో మాత్రము బాగా పాతుకుపోయి నేనెప్పటికీ చావను, నేను మరణించను, నేను స్థిరంగా ఉంటాను అనేటటువంటి భావనని కలిగిస్తుంది. ఈ 5ంటిని కూడా ఆహ్, ఆహ్, క్లేశములు అన్నారు. పంచక్లేశములు అన్నారు. అవిద్య మూలంగా వచ్చేటటువంటి క్లేశములు. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశములు. ఇవి తే పదో సూత్రము. తే ప్రతిప్రసవ హేయాః సూక్ష్మాః. తే ఇవి ఈ ఈ అవిద్య మొదలైనటువంటి 5 క్లేశాలు, పంచక్లేశాలు 5 అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశాలు 5 కూడా సూక్ష్మాః. సూక్ష్మాః సూక్ష్మములు 5 అంటే అతి మనస్సులో కదలికలన్నీ కూడా ఆగిపోయి చిన్నగా అతి సూక్ష్మ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రతి ప్రసవ హేయాః. ఈ ప్రతి ప్రసవం అవి ఇవన్నీ ఇప్పుడు ప్రసుప్త స్థితిలో కానీ, తనుస్థితిలో కానీ ఎట్లా ఉన్నాయి? చాలా నిద్రాణమైనటువంటి స్థితిలో, చాలా సూక్ష్మమైనటువంటి స్థితిలో ఉన్నాయి. అయినా కూడా అవి ప్రతి ప్రసవ హేయాః. ప్రతి ప్రసవం మళ్ళీ ఆ చిత్తంలో, మనస్సులో అహంకారము అనేటటువంటి అహంకారంలో, చిత్తములో ఉండేటటువంటి అహంకారంలో ప్రలీనము అయిపోయేవి, లీనము అయిపోయేవి. కాబట్టి వీటిని తొలగించాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా వెళ్ళిపోయి ఆ చిత్తానికి మూల కారణమైనటువంటి త్రిగుణాత్మకమైన ప్రకృతి ఉంది కదా! ఆ త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిలో వెళ్ళి కలిసిపోతాయి. కలిసిపోయి అక్కడ సూక్ష్మ స్థితిలో ఉన్నప్పుడే అవి ఇవన్నీ కూడా తొలగించడానికి కారణాలైతాయి. కానీ ఇవన్నీ కూడా హేయాః, త్యజించదగినవి. పంచ క్లేశములు కూడా ఈ మనసు నుండి పుట్టినటువంటి ఈ పంచ క్లేశాలు ఏవైతే ఉన్నాయో అవి స్థూలాలుగా, సూక్ష్మాలుగా ఉంటాయి. ఇప్పుడు మనం చూసాము స్థూలము, సూక్ష్మముగా. ప్రసుప్తంలో చూసాము, తనుస్థితిలో చూసాము, విచ్ఛిన్న స్థితిలో చూసాము, ఉదార స్థితిలో ఎట్లా ఉంటాయని చూసాం. ఇవి అట్లా అన్ని స్థితులలో కూడా ఉన్న నిద్రాణ స్థితిలో, అతి సూక్ష్మమైనటువంటి స్థితిలో క్లేశాలు ఉన్నాయా లేదా అనేది ఎవరికీ తెలీదు. తనుస్థితిలో కూడా ఇంకా అతి సూక్ష్మ స్థితిలో ఉన్నాయి. అతి సూక్ష్మ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇవి ఏమైతాయంటే ఆ బీజ సమాధిలో ఉన్నప్పుడు, బీజ సమాధిలో త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిలో కలిసినప్పటికీ కూడా అవి బీజాలుగా ఉంటాయి కాబట్టి హేయాః. అవన్నీ ఎప్పటికీ కూడా తొలగింపదగినవి, వదిలివేయదగినవి. ఎందుకంటే అందులో అంత చిన్నగా ఒక సీడ్ లాగా, ఒక బీజము లాగా అతి సూక్ష్మ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అవి మళ్ళీ తిరిగి మళ్ళీ తిరిగి ప్రభవించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని అక్కడ దగ్ధము చెయ్యాలి. ఆ క్లేశాలన్నింటినీ కూడా వదిలించేసుకోవాలి. అందుకని ఎందుచేతనంటే ఎట్లా వదిలించుకోవాలి ఆ క్లేశాలన్నింటినీ? ఎందుకంటే మరి ఈ క్లేశాలన్నీ కూడా అతి సూక్ష్మ స్థితిలో అలా ఉంటున్నాయి. అతి సూక్ష్మ స్థితిలో ఉన్నప్పుడు పైకి కనబడుతూ ఉంటే సరే వదిలేస్తాను నేను. మరి కానీ ఇవన్నీ ఏంటి? ఇప్పుడు రాగం ఉంది, ద్వేషం ఉంది. ఒకరి పట్ల మనకి రాగము గాని, ద్వేషం గాని ఉంటే అది మనం ఒక్కొక్కసారి ప్రకటించము, ఒక్కొక్కసారి ప్రకటించటం లేదు. ప్రకటించినప్పుడు బయటకు వెళ్తున్నాయి, ప్రకటించకపోయినప్పుడు అది మనసులో ఒక సంస్కార మాత్రంగా మిగిలి ఉంటున్నాయి. ఆ సంస్కార మాత్రంగా మిగిలి ఉన్నవి ఎక్కడికెళ్ళిపోతున్నాయి? ఎక్కడికెళ్తున్నాయి? త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిలో కలిసి ఉంటున్నాయి.
త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి అంటే ఏంటి? సత్వరజస్తమో గుణములు. ఆ సత్వరజస్తమో గుణములు కలిగే ఉన్నాయి. రజోగుణం కలిగినప్పుడేమో నాకు చాలా ప్రేమ కలుగుతున్నది. తమో గుణం కలిగినప్పుడేమో నాకు ద్వేషము కలుగుతున్నది. ఇట్లా ఇవి ఆ సత్వరజస్తమో గుణములతోటి కూడి అంతరంగంలో ఒక బీజ రూపంలో అక్కడ మన మనస్సులో స్థిరంగా అక్కడ ఉండిపోతూ ఉన్నాయి. ఆ ఉండిపోతూ ఉన్నటువంటి వాటిని అక్కడికక్కడే నాశనము చెయ్యాలి. ఆ నాశనం ఎట్లా చెయ్యాలి అది. లేకపోతే ఏమైతుంది, ఇవన్నీ కూడా పోగు వేసుకొని అక్కడే ఉండి ఆ సంస్కార రూపంలో ఉండి మరుజన్మలో నేను జన్మించినప్పుడు అవి ఆ వాసనలతోటి జన్మించి అవన్నీ కూడా మళ్ళీ తీర్చుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఇవన్నింటినీ కూడా దగ్ధం చేయాలి. ఈ కర్మలన్నింటినీ కూడా ఈ క్లేశములన్నింటినీ కూడా జ్ఞానాగ్నితోటి దగ్ధం చేయాలి. మరి అది ఎట్లా చెయ్యాలి అని అంటే ధ్యానహేయాః తద్ వృత్తయః 11వ సూత్రం. ధ్యానహేయాయ తత్ వృత్తయః, ఇవన్నీ కూడా తద్వృత్తయః, ఈ క్లేశముల యొక్క వృత్తులన్నీ కూడా అంటే క్లేశముల యొక్క వ్యాపారములన్నీ కూడా, క్లేశము చేసేటటువంటి ఈ పంచ విధములైనటువంటి క్లేశములు చేసేటటువంటి పనులు ఏవైతే ఇవి తనూకృతంగా చేయబడినప్పటికీ కూడా, ప్రసుప్తంగా ఉంచినప్పటికీ కూడా, తనూకృతంగా చేయబడినప్పటికీ కూడా, విచ్ఛిన్నము చేసేయబడినప్పటికీ కూడా అవి ధ్యానహేయాః, ధ్యానం చేత. ఎటువంటి ధ్యానము? మనం ముందు నేర్చుకున్నాము. అభ్యాస వైరాగ్యములు అనేటటువంటి ధ్యానము, ఈశ్వర ప్రణిధానం అనేటటువంటి జ్ఞానము, విశోక జ్యోతిష్మతి అనే జ్ఞానము, స్వప్న నిద్రావలంబన అనే జ్ఞానము, ఇట్లాంటి రకరకాలైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానముల చేత ఈ వృత్తులన్నీ కూడా హేయాః, తొలగింపదగినవి. నిరంతరము ధ్యానం చేయటం వల్ల ఈ పంచక్లేశముల వలన కలిగేటటువంటి వృత్తులు, వ్యాపారాలు అంటే వాటి కార్యాలు, కదలికలు, వాటి పనులు అవన్నింటి యొక్క ప్రభావము తగ్గిపోతుంది. హేయాః, తొలగింపబడుతుంది. అంటే మనసుకు పట్టి ఉన్నటువంటి అధికమైనటువంటి స్థూలములైనటువంటి వాటి యొక్క ప్రభావాలను కలిగజేస్తూ ఉండేటటువంటి పనులు చేస్తూ వాటిని ఏ విధంగా అయితే మనము ధ్యాన మార్గంలో తొలగించుకుంటున్నామో, అలానే ఈ పంచక్లేశముల వల్ల కలిగేటటువంటి కష్టాలన్నింటినీ కూడా కష్టాలంటే వాటి యొక్క ప్రభావం, ఆ పంచక్లేశముల వల్ల కలిగేటటువంటి ప్రభావాన్ని అంతటినీ కూడా ధ్యానంలో మాత్రమే ఏకాగ్రమైనటువంటి చిత్తముతోనే ఆ ధ్యాన మార్గంలో వాటిని అన్నింటినీ కూడా తొలగించుకోవాలి. రెండోది క్లేశమూలః కర్మాశయః దృష్ట జన్మ వేదనీయాః. దృష్ట జన్మ వేదనీయాః కర్మాశయః క్లేశమూలః. ఎందుచేత మనం వీటిని తొలగించాలి అని అంటే, వీటిని తొలగించుకోవాల్సినటువంటి కారణం ఏంటి? ఇవి బీజ రూపం, ఇవి తను స్థితిలో అక్కడ ఎక్కడో అణగిపోయి ఉన్నాయి కదా. ఈ అణగిపోయి ఉన్నటువంటి వాడిని అక్కడే ఉండనియచ్చు కదా. అవి ఎందుకు తొలగించాలి అని అంటే, ఈ క్లేశమూలః, ఈ క్లేశాల మూలముననే, అంటే ఈ క్లేశాలే కారణంగా ఈ పంచ విధములైనటువంటి ఈ క్లేశముల కారణంగానే కర్మాశయము అని అంటే మనం కర్మములు చేసేటటువంటి కర్మల యొక్క రూపం, ధర్మాధర్మముల క్లేశాల మూలనే మనకు రాగము వల్ల కొన్ని శుభకరములైనటువంటి కర్మలు చేస్తాము, ధర్మపరమైనటువంటి కర్మలు చేస్తాము. ద్వేషం వల్ల కొన్ని అధర్మమైనటువంటి కర్మలు చేస్తాము. మొట్టమొదటగా అసలు అవిద్య మూలాన అనిత్యమైనటువంటి వాటిని నిత్యముగా భావించుకుంటున్నాము. శుచి అయినటువంటి వాటిని అశుచిగా భావించుకుంటున్నాము.
దుఃఖమైనటువంటి దానిని సుఖమని కొని సుఖమైనటువంటి దాన్ని దుఃఖంగా భావించుకుంటున్నాము. అలానే ఆత్మను అనాత్మగా భావిస్తూ ఉన్నాం. ఇలా చేస్తున్నాం. ఇట్లా ధర్మ అధర్మములైనటువంటి పనులు ఎన్నో చేస్తూ ఉన్నాము. పుణ్యపాపములు ఎన్నో చేస్తున్నాము. ఎందుకని అంటే ఈ యొక్కటువంటి పంచ క్లేశముల చేత. ఈ యొక్కటువంటి పంచక్లేశముల మూలానే మనము ధర్మాధర్మములు, పుణ్యపాపాలు ఇలాంటివన్నీ చేస్తున్నాం. ఆ చేస్తున్నందువల్ల ఆ చేస్తున్నటువంటి కర్మాశయ, ఆ చేస్తూ ఉన్నటువంటి సంస్కారము ఏదైతే ఉందో అది దృష్ట అదృష్ట జన్మ వేదనీయాః. అది ఎప్పుడు కనబడుతుంది మనకి? ఇప్పుడు నేను చేశాను, ఈ జన్మలో ఇలా కనబడుతుందా అంటే కనబడకపోవచ్చు. దృష్ట అదృష్ట జన్మ వేదనీయాః. దృష్ట అంటే ప్రెజెంట్, ఈ జన్మలో. నేను ఇవాళ చేసిన దానికి పాపము ఈ జన్మలోనే అనుభవించవచ్చు. ఈ జన్మలో చేసినటువంటి పుణ్యము ఈ జన్మలోనే అనుభవించవచ్చు. కానీ కనుభవించలేకపోవచ్చు కూడా. అదృష్ట జన్మలో కూడా, అంటే నేను చూడనటువంటి జన్మ, చూడబోయేటటువంటి జన్మ, రాబోయేటటువంటి జన్మ, ఈ వర్తమానమైనటువంటి ఈ జన్మలోను, రాబోయేటటువంటి ఆ భవిష్యత్తు కాలంలోను వేదనీయాః. అక్కడ తెలిసేవి, అక్కడ నేను అనుభవించేటటువంటివి. ఈ క్లేశముల వలన చేసేటటువంటి ధర్మాధర్మముల అనేటటువంటి కర్మలు, ఆ కర్మల యొక్క ఫలితాలు మనకు ఈ జన్మలో కానీ రాబోయే జన్మలో కానీ అనుభవించడానికి సిద్ధంగా ఈ కర్మాశయము సూక్ష్మ రూపంలో ఉంది కదా, ఆ సూక్ష్మ రూపంలో అక్కడ కూర్చొని అంతా ఒక నోట్ తయారు చేస్తూ ఉంటుంది అనమాట. ఎన్ని చేసావు, ఎన్ని పుణ్యకర్మలు, ఎన్ని పాపకర్మలు, ఎన్ని ధర్మాలు, ఎన్ని అధర్మాలు, దీనివల్ల దాని రిజల్ట్ ఎంత, ఒక తూకం వేసి ఇది ఈ జన్మలో సరే కొన్ని పంచతంత్రంలో ఏమంటాడు, అత్యుచ్చటస్య పాపస్య ఇహ ఏవ ఫలం అనుభవతి అని. పాపాలు కానీ పుణ్యం కానీ అత్యధికంగా చేస్తే అది ఈ జన్మలోనే అనుభవిస్తా అంట. కొద్ది కొద్దిగా చేస్తుంటే నెక్స్ట్ జన్మ కానీ, ఎక్కువగా చేస్తే ఈ జన్మలోనే అని పంచతంత్రంలో ఒక సుభాషితం. అలా ఈ జన్మలోనే, ఈ జన్మలో లేదా రాబోయే జన్మలో రకరకాలు భోగాలుగా మనము అనుభవించటానికి తగినటువంటి ఒక ప్లాన్ అది సిద్ధం చేసి ఉంచుతుంది. మేడం 440, దాట్ ఈస్ 445 అవుతుంది మేడం. నిన్న 5 అయిపోయింది కదా, 445 అయిపోయింది. నిన్న మీకు లేట్ అయిపోయింది అనుకున్నాను కదా. ఓకే ఆపదాం, అయిపోతుంది దీంట్లో ఫాస్ట్ గానే అయిపోతుంది. ఇక్కడ అష్టాంగ యోగం వచ్చేదాకానే, కానీ అష్టాంగ యోగం వచ్చిన తర్వాత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. 30వ సూత్రం దాకా మాక్సిమం 3 క్లాసెస్ లో అయిపోతుంది. ఓకే, మరి ఇవాళ చాలా తక్కువ ఉంది స్ట్రెంగ్త్.